వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఆల్రెడీ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ డిస్కస్ చేశాం. యాన్షియంట్ ఇండియావి అలాగే మెడివల్ ఇండియావి కూడా రీసెంట్ గానే అన్ని టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. Now with the topic of advents of Europeans, we are entering into modern India. Okay, modern India ముఖ్యంగా యూపీఎస్సీ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టీఎస్పీఎస్సీ లో వాళ్ళకు కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో, గ్రూప్ వన్ మెయిన్స్ లో కూడా ఉంది. అదే గ్రూప్ 2 వాళ్ళకు పేపర్ 1 లో ఉంది అండ్ అలాగే పేపర్ 2 లో కూడా ఉంది. అండ్ మరి గ్రూప్ 3 వాళ్ళకు మాత్రం ఓన్లీ పేపర్ 1 లో మాత్రమే ఉండడం జరిగింది. మరి ఏపీఎస్సీ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో రెండిట్లోనే ఉంది కదా. ఎస్, నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. కొంచెం బ్రీఫ్ రివ్యూ ఇద్దామంటే ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టాపిక్ లో అసలు వేటి నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ క్రోనాలజికల్ ఆర్డర్. ఎవరు వచ్చారు, ఏ సంవత్సరంలో వచ్చారు, ఆ కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఎస్, అది ఇంపార్టెంట్. తర్వాత ఇవి యూరోపియన్ సెటిల్మెంట్స్, వీళ్ళు కంపెనీస్ పెట్టారు కదా. ఎస్, ఆ ఫ్యాక్టరీస్ అనేవి వాటి లొకేషన్స్ ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు, ఎవరు ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశారు, అసలు ఈ కొన్నేమో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ హ్యాడ్ బ్రిటిష్ కంపెనీస్ అని చెప్పి కింద ఒక 4 స్టేట్మెంట్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అంటాడు. అట్లా ఇవన్నీ తెలియాలి. దాని తర్వాత థర్డ్ పోర్చుగీస్ గవర్నర్స్ ఎవరు వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ ఏంటి, ఏం అనెక్స్ చేశారు, వేటిని అనెక్స్ చేశారు, అలాగే క్యాపిటల్ షిఫ్టింగ్ చేసింది ఎవరు, ఇలా ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అవుతాయి. అలాగే మరియు పోర్చుగీస్ కి ఏరియాని స్ప్రెడ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అలాగే క్రిస్టియానిటీని కూడా స్ప్రెడ్ చేయడం అంతే ఇంపార్టెంట్ కదా పోర్చుగీసెస్ లో. ఎస్, ఆ పాయింట్ మీద కూడా అడుగుతారు. అలాగే డెన్మార్క్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించింది. ఎస్, అలాగే ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్, ఫ్రెంచ్ కంపెనీ గురించి, బ్రిటిష్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి, మరియు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కర్ణాటిక్ వార్స్ గురించి, అలాగే ఆ రాబర్ట్ క్లైవ్ మీద, వీటి మీద క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి వస్తాయండి. ఇందులో నుంచి ఎప్పుడు రావడం జరుగుతుంది. ఓకే, రైట్. నా క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఈజీ క్వశ్చన్స్ నుంచి కొంచెం హార్డ్ క్వశ్చన్స్ దిశగా వెళ్దామండి. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాస్కో డి గామా అరైవ్డ్ ఎట్ కాలికట్? ఇండియాకు సీ రూట్ ని కనిపెట్టింది వాస్కో డి గామానే కదా. మరి ఈయన ఎప్పుడు వచ్చాడు? ఆప్షన్ చూడండి, ఈజీ కదా. ఎస్, May 20th. He came to India on May 20th, 1498. సౌత్ ఆఫ్రికా మదగాస్కర్ కి దగ్గరలో ఉండే కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు బాగానే వస్తాడండి. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. మరి అప్పుడు అతనికి గుజరాతీ మర్చెంట్ అయిన అబ్దుల్ మాజిద్ తారసపడి ఆయన సహాయంతో ఈయన కాలికట్ కి రూట్ కనుక్కొని రావడం జరిగింది. ఓకే, మరి ఈయన ఇండియాకి వచ్చినప్పుడు ఈయనని వెల్కమ్ చేసిన కింగ్ ఎవరు అని చెప్పి కూడా అడిగారు చాలా సార్లు. ఇట్స్ జెమోరిన్, ద రూలర్ ఆఫ్ కాలికట్. ఓకే, మరి దీని వల్ల అప్పటి వరకు ట్రేడ్ ఉంటుండే ఇండియాకు యూరప్ కి మధ్యలో. మరి ఈ రూట్ కనుక్కున్న తర్వాత ఇంకా ట్రేడ్ అనేది ఎక్కువగా జరగడానికి అవకాశం లభించింది. మరి ఆల్రెడీ ఇండియాకు మరియు యూరప్ కు మధ్యలో ట్రేడ్ ముఖ్యంగా వేట్ మీద జరుగుతుండే సిల్క్, పెప్పర్, రైట్. మరి ఈయన కూడా వాస్కో డి గామా ఇండియాకు వచ్చి కాలికట్ నుంచి బ్లాక్ పెప్పర్ ని కొనుక్కొని తీసుకెళ్ళిండండి. ఈయన రావడానికి పోయేదానికి అయిన ఖర్చు, ఇక్కడ దీనికి కొన్న ఖర్చు అన్నిటితో కంపేర్ చేసుకున్న 60 times లాభాలు వచ్చినాయంట. 60 times లాభాలు రావడం జరిగింది. మరి అందువల్ల దాని తర్వాత నుంచి కూడా ట్రేడ్ కోసము చాలా మంది ఇండియాకి రావడం జరిగింది పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే వీళ్ళే రూట్ కనుక్కున్నారు కాబట్టి 100 years పాటు పోప్, క్రిస్టియన్స్ హెడ్ ఉంటాడు కదా పోప్, ఆయన ఇచ్చిన పర్మిషన్ ప్రకారం 100 years వీళ్ళే వన్ సైడెడ్ గా ట్రేడ్ చేశారు. మరి పోర్చుగీస్ తర్వాత ఫస్ట్ కొచ్చిన్ లో, దాని తర్వాత కర్నూలు లో, కాలికట్ లో ఇలా కంపెనీస్ ట్రేడింగ్ స్టేషన్స్ స్టార్ట్ చేసింది. మరి తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం మీద దృష్టి సారించి పోర్చుగీస్ గవర్నర్స్ ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఎవరు? ఫ్రాన్సిస్కో డి ఆల్మేడా, ఆల్బెర్క్యూ ఇలా వచ్చారు కదా. ఎస్, సో అదంతా కూడా ఇలా వీళ్ళు రావడము, ట్రేడ్ చేయడము,
అలాగే దాని తర్వాత డిఫరెంట్ కంపెనీస్, యూరోపియన్ కంపెనీస్ మధ్య గొడవలు జరగడము, ఫైనలీ మన ఇండియాని 200 ఏళ్ల పాటు బ్రిటిషర్స్ బానిసత్వంలో ఉంచుకోవడానికి మెయిన్ ఇక్కడే స్టార్ట్ అయిందండి, ఈయన కనుగొన్న సీ రూట్ ద్వారానే. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 1498 AD, రైట్? నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ బ్లూ వాటర్ పాలసీ? కింద ఇచ్చిన నలుగురిలో బ్లూ వాటర్ పాలసీని తీసుకొచ్చింది ఎవరు అంటున్నాడు. ఓకే, సో ఆప్షన్స్ ఏ డి ఆల్మెడా అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా అండి, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ కదా. ఎస్, దాని తర్వాత ఆల్బెర్ట్ క్యూ, దాని తర్వాత డూప్లిఎక్స్ అండ్ రాబర్ట్ క్లవ్, వీళ్ళిద్దరేమో బ్రిటిష్ బ్యాచ్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది పోర్చుగీస్ వాళ్ళు కదా. మరి ఇద్దరిలో ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరు? ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా, హీఈస్ ద ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ టు ఇండియా కదా. మరి ఈయన మెరీటైమ్ ట్రేడ్, పోర్చుగీస్ ఇండియా నుంచి చేసే మెరీటైమ్ ట్రేడ్ ని ఇంప్రూవ్ కావడానికి ఇండియన్ ఓషన్ లో, అరేబియన్ సీలో మేము మాత్రమే ట్రేడ్ చేయాలన్న ఉద్దేశంతో ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా బ్లూ వాటర్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్, అర్థమైంది కదా ఎందుకు తీసుకొచ్చాడు. పోర్చుగీస్ యొక్క ట్రేడ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో టు ఎస్టాబ్లిష్ పోర్చుగీస్ అథారిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఓకే, అందుకోసము ఈ బ్లూ వాటర్ పాలసీని ఈయన ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విజిటర్స్ టు ఇండియా డిడ్ నాట్ బిలాంగ్ టు పోర్చుగీస్ కంట్రీ? కింద ఇచ్చిన నలుగురులో ఎవరు పోర్చుగీస్ వ్యక్తి కాదు అని చెప్పి అడుగుతున్నాడు. బార్బోసా, డొమింగో పియర్స్, వీళ్ళు ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయ టైంలో వచ్చారు. నూనిన్స్ కూడా పోర్చుగీస్ వ్యక్తే కదా. మరి ఇక్కడ పోర్చుగీస్ వ్యక్తి కాదు ఎవరు? పీటర్ ముండే ఏ దేశానికి సంబంధించిన వాడు? బ్రిటిషర్ కదా. ఎస్, మరి హీఈస్ ఏ బ్రిటిషర్. హీ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ షాజహాన్ టైంలో ఈయన ఇండియాకు రావడం జరిగింది. మరి ఈయన స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఈయన గురించి ఎక్కడ చదువుకుంటాం? బేసిక్ గా ఈయన వారణాసి సిటీకి వెళ్ళి అక్కడ కట్టిన ఇల్లులు, మరి దాని ఎట్లా కట్టిరు అంటే ఏం వాడి కట్టిరు, బ్రిక్ అండ్ మడ్ వాడి కట్టిరు, ఇట్లా అన్నిటి గురించి ఆయన చెప్పడం జరిగింది. పీటర్ ముండే గురించి క్వశ్చన్ ఎక్కడన్నా వస్తుంది అంటే ఇదేనండి. ఓకే, ఒకటి ఇక్కడ అంటే కొంచెం డిఫరెంట్ ఇచ్చిండు. జనరల్ గా పీటర్ ముండే మీద వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈయన వెళ్ళి వారణాసిలో ఏం చేసిండు అనే విషయము, అలాగే అక్కడ ఆయన చూసిన ఇల్లులు, దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు ఉన్నాయి కదా. ఎస్, దాని గురించి క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తా ఉంటారండి పీటర్ ముండేకు సంబంధించినంత వరకు. బ్రిటిష్ మర్చెంట్, బేసికలీ బ్రిటిష్ మర్చెంట్ ఈయన 17th సెంచరీలో ఉండేవాడు. మరి అలాగే ఈయన బంజారా కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, బంజారా కమ్యూనిటీస్ అనే వాళ్ళు ట్రేడర్స్ కదా, ఊరూరికి తిరిగి నిత్యావసర వస్తువులు, సాల్ట్ ఇలాంటివన్నీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ గురించి కూడా ఈయన మాట్లాడేవాడు. ఓకే, రైట్. మళ్ళీ దీనికి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు పీటర్ ముండే వారణాసి గురించి చెప్పాడని చెప్పాను కదా, అలాగే ఇదే విషయం మీద టావెర్నియర్ కూడా మాట్లాడడం జరిగింది. ఈవెన్ ద టావెర్నియర్ ఇన్ హిస్ బుక్ రోట్ ద స్ట్రక్చర్స్ ఇన్ వారణాసి వేర్ మోస్ట్లీ మేడప్ ఆఫ్ మడ్ అండ్ క్లే అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఆయన డైమండ్ మర్చెంట్ కదా. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది వోయేజర్స్ అండ్ కంట్రీస్, ఏ దేశానికి చెందిన వాళ్ళు వీళ్ళు, ఏ దేశాన్ని వీళ్ళు కనుగొన్నారని ఇవ్వలేదండి. చూసారా, ఏ దేశానికి చెందిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఇచ్చారు. క్రిస్టోఫర్ కొలంబస్ అనగానే అమెరికాని కలబెట్టిండు. అమెరికానికి అనుకున్నా అందరికి తెలుసు. చిన్నప్పుడు కొలంబస్ పాట విన్నారా? ఎస్. నౌ చూద్దాం. వాస్కోడిగామా ఎక్కడ తనండి? వాస్కోడిగామా హీ బిలాంగ్స్ టు పోర్చుగల్ కదా. ఎస్, హీ బిలాంగ్స్ టు పోర్చుగల్. మరి కొలంబస్ కనిపెట్టింది అమెరికా, కానీ హీఈస్ ఫ్రమ్ స్పెయిన్ అండి. మరి కెప్టెన్ కుక్ ఉన్నాడు కదా, ఈయన బ్రిటిషర్. బట్ దిస్ మ్యాన్, ఈయన వల్లనే ఆస్ట్రేలియా అనే ఒక దేశము, ఇప్పుడు కాంటినెంట్ గురించి జనాలకు తెలిసింది, కెప్టెన్ కుక్. ఓకే, మరి ఇక తస్మాన్ అనే ఆయన హీఈస్ ఫ్రమ్ హాలాండ్ అంటే నెదర్లాండ్స్ అన్న ఒకటే. బట్ ఇప్పుడు మన తస్మానియా ఉంది కదా, ఆస్ట్రేలియా దగ్గర ఉంటది. ఎస్, తస్మానియా కానివ్వండి, న్యూజిలాండ్ ని కానివ్వండి కనుగొన్నది ఈ తస్మానే. అందుకే దానికి తస్మానియా అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే, రైట్. ఒకప్పుడు తస్మానియాని
వ్యాన్ డిమాన్స్ ల్యాండ్ అనే వాళ్ళంట. మరి ఈయన కనుగొన్నాడు కాబట్టి దానికి తస్మానియా అన్న పేరు వచ్చింది. ఓకే రైట్. ఇవి రెండు వాస్కోడిగామా ఇస్ పార్చుగల్ అని అందరికి తెలుస్తుంది అండి. క్రిస్టోఫర్ కొలంబస్ కొంచెం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇవి రెండు కొంచెం కష్టం కదా. ఎస్ బట్ ఒకసారి యూపీఎస్సీ ఎగ్జామ్ లో అడిగారు 2000 లో, అందుకే ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, కెప్టెన్ కుక్ డిస్కవర్డ్ ఆస్ట్రేలియా అండ్ హీఈస్ ఫ్రమ్ బ్రిటన్, అండ్ తస్మాన్ హ్యాస్ డిస్కవర్డ్ తస్మానియా అండ్ న్యూజిలాండ్ అండ్ హీఈస్ ఫ్రమ్ నెదర్లాండ్స్. ఓకే, సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 2143 రైట్. చూద్దాం ఎక్కడ ఉంది ఇది. 2143 ఆప్షన్ బి కదా. ఎస్, 2143 ఆప్షన్ బి అండి. Now coming on to the next question. With reference to the entry of European powers into India, which one of the following statement is not correct అంటున్నాడు. యూరోపియన్స్ ఇండియాకు వచ్చిన విషయం మీద కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదు అని అంటున్నాడు. ఇది యూపీఎస్సీ 2003లో అడిగారు క్వశ్చన్. మరి ఒకసారి చూద్దాం. పోర్చుగీస్ క్యాప్చర్డ్ గోవా ఇన్ 1499. ఇది కరెక్టా? కాదు, 100% కరెక్ట్ కాదు. వాళ్ళు వచ్చిందే 1498లో. అప్పుడు జస్ట్ ట్రేడ్ మాత్రమే చేసిండు వాస్కోడిగామా ఒక 2 years వరకు, రైట్. 1504లోనే వాళ్ళు కొచ్చిన్లో ఫస్ట్ ట్రేడింగ్ స్టేషన్ పెట్టిరు. అప్పటి వరకు వాళ్ళకి ట్రేడింగ్ స్టేషన్ కూడా లేదు. మరి ఎట్లా క్యాప్చర్ చేయగలుగుతారు గోవాని? ట్రేడింగ్ స్టేషన్స్ వచ్చిన తర్వాతనే మెల్లమెల్లగా షిప్స్, వాళ్ళ మిలిటరీ ఇవన్నీ రావడం జరుగుతుంది కదా. సో ఇది తప్పండి. బేసిక్ గా గోవాని పోర్చుగీస్ ఎప్పుడు క్యాప్చర్ చేసింది? బిజాపూర్ రాజు నుంచి క్యాప్చర్ చేశారు కదా, ఎప్పుడు 1510లో. మరి ఈ స్టేట్మెంట్ తప్పు, మనకు నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ మనకు ఈ క్వశ్చన్ ప్రకారం. కానీ మిగిలిన ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ చూద్దాం. ద ఇంగ్లీష్ ఓపెన్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ సౌత్ ఇండియా ఎట్ మౌసిలీపట్నం. మౌసిలీపట్నం అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మచిలీపట్నం. ఓకే, ఆర్ బందర్ అని కూడా అంటారు కదా. ఎస్ రైట్. మరి ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేశారు సౌత్ ఇండియాలో. మరి మొట్టమొదటి స్టేషన్ బ్రిటిషర్స్ ఎక్కడ పెట్టిరు? సూరత్ లో పెట్టిరు. ఓకే రైట్. నౌ ఇన్ ఈస్టర్న్ ఇండియా ద ఇంగ్లీష్ కంపెనీ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఒరిస్సా ఇన్ 1633. ఎస్, ఇది కూడా కరెక్టేనండి. ఈస్టర్న్ ఇండియాలో ఒరిస్సాలోను బెంగాల్లోను స్టార్ట్ చేస్తారు కదా. మరి ఫస్ట్ అందులో ఒరిస్సాలోనే స్టార్ట్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డూప్లిఎక్స్ ఆర్ డూప్లే ద ఫ్రెంచ్ ఆక్యుపైడ్ మద్రాస్ ఇన్ 1746. కరెక్టా ఇది? ఎస్. మరి ఏ యుద్ధంలో భాగంగా ఆక్యుపై చేశారు ఫ్రెంచ్ మద్రాస్ ని? బేసిక్ గా ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఉంది కదా, ఫస్ట్ కర్ణాటిక్ వార్ విచ్ హెల్డ్ బిట్వీన్ 1746 to 48. ఎస్, మరి ఆ టైంలో ఫ్రాన్స్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. దేన్ని? మద్రాస్ ని. సెంట్ థోమ్, ద బ్యాటిల్ ఆఫ్ సెంట్ థోమ్ కాన్సెప్ట్ విన్నారా? ఫస్ట్ కర్ణాటిక్ వార్ లో. ఫస్ట్ కర్ణాటిక్ వార్ is also called as ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్. ఓకే, ఈ ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ అన్నది ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్ కి, ఫ్రాన్స్ కి, యూరప్ లో జరుగుతుంది. దాని యొక్క ఎక్స్టెన్షనే ఇండియాలో జరిగిన ఈ ఫస్ట్ కర్ణాటిక్ వార్. మరి ఫస్ట్ కర్ణాటిక్ వార్ లో ఫ్రాన్స్ వాళ్ళు విజయం సాధించడం జరిగింది బికాస్ ఆఫ్ డూప్లే అండ్ హీ డిఫీటెడ్ బ్రిటిష్ అండ్ ఆక్యుపైడ్ మద్రాస్ ఇన్ 1746. అలాగే మరి ఫస్ట్ కర్ణాటిక్ వార్ లో ఇంకెవరు పాల్గొన్నారు? బేసిక్ గా ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ మాత్రమే కాకుండా నవాబ్ ఆఫ్ కర్ణాటక్ అన్వరుద్దీన్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఓకే, మరి ఆయన్ని కూడా బ్యాటిల్ ఆఫ్ సెంతోమ్ లో ఫ్రెంచ్ ఆర్మీ డిఫీట్ చేయడం జరిగింది. అన్వరుద్దీన్ కి బ్రిటిష్ సపోర్ట్ ఉంటుండే. ఓకే రైట్. ఫస్ట్ కర్ణాటిక్ వార్ తర్వాత కుదిరిన ట్రీటీ ఏంటి? ట్రీటీ ఆఫ్ ఏక్స్లా చపెల్లే. మరి ఈ ట్రీటీ కింద ఫ్రెంచ్ వాళ్ళు మద్రాస్ ని బ్రిటిషర్స్ కి తిరిగి ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. Now coming on to the next question. దీనికి ఆన్సర్ చెప్పాను కదా. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అండి దీనికి సంబంధించినంత వరకు. Now coming on to the next question. Who were the first Europeans to come to India for trade? ఇది ఆల్రెడీ నేను క్రోనాలజీ చెప్తున్నప్పుడు చెప్పాను కదా. బేసిక్ గా మనకు ఫస్ట్ వీటి మీదనే క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువ అని చెప్పి. మరి ఇండియాకు ఫస్ట్ వచ్చింది ఎవరండి ట్రేడ్ కోసము? పోర్చుగీసే కదా. ఎస్, 1498లో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళే రావడం జరిగింది. అండ్ పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకు ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వాళ్ళే.
లాస్ట్ వరకు ఉన్నది పోర్చుగీస్ వాళ్ళే. 1961 లో మన నెహ్రూ గారు ఆపరేషన్ విజయ్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి పోర్చుగీస్ వాళ్ళని ఎల్లగొట్టడం జరిగింది. ఓకే, మరి లాంగెస్ట్ పీరియడ్ వీళ్ళే ఉన్నారండి. దే ఆర్ ద కొన్నిసార్లు ఇట్లా కూడా వస్తుంది, పోర్చుగీస్ వేర్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు కమ్ టు ఇండియా అండ్ ద లాస్ట్ యూరోపియన్స్ టు లీవ్ ఇండియా అని చెప్పి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని ఒకటి ఇట్లా ఇచ్చేస్తాడు. ఓకే, రైట్. ఫస్ట్ ఎవరు? పోర్చుగీస్, దాని తర్వాత డచ్, దాని తర్వాత ఇంగ్లీష్, దాని తర్వాత డేన్స్ ఆర్ డెన్మార్క్, దాని తర్వాత ఫైనల్ గా వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ అండి, ఈ క్రోనాలజికల్ ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. At which one of the following places in India did the Portuguese build their first fortress? ఇందాక క్లాస్ లో ఆల్రెడీ మాట్లాడాను కదా, ఫస్ట్ ఎక్కడ కట్టారని చెప్పాను. అంజిదీవా, కన్నోరా, కొచ్చినా, గోవానా, ఈ అన్నిట్లో వాళ్ళకు ట్రేడింగ్ స్టేషన్ ఉంది. ఒకసారి ఈ అంజిదీవ్ గురించి కూడా ఇచ్చాడు క్వశ్చన్, అది కొంచెం టఫ్. సో బేసిక్ గా ఫస్ట్ ఎక్కడ కట్టారని చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ క్వశ్చన్ లోనో మాట్లాడాను దీని గురించి. ఫస్ట్ పోర్చుగీస్ ఫాస్ట్రెస్ వాజ్ బిల్ట్ ఎట్ కొచ్చిన్ లో 1503 లో కట్టడం జరిగింది. ఎవరు కట్టించారో తెలుసా? ఆల్బర్క్యూ. మరి అప్పటికి ఆయన వైస్రాయ్ కాదు, బట్ ఆయనే దీన్ని దగ్గరుండి కట్టించడం జరిగింది. ఓకే, మరి ఫస్ట్ కొచ్చిన్, సెకండ్ దాని తర్వాత కన్నూరులోను అంజదీవులోను 1505 లో కట్టడం జరిగింది. ఓకే, రైట్. ఇక గోవా మనకు తెలిసింది, వాళ్ళ క్యాపిటల్ సిటీ కదా తర్వాత కాలంలో. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ కొచ్చిన్ ఉంటది కదా, దాని తర్వాత దాన్ని గోవాకి చేంజ్ చేస్తారు. ఓకే, ఎవరి టైంలో చేంజ్ చేసిరు చదివారా? గుర్తుందా ఎవరి టైంలో చేంజ్ చేసిరు అనేది? కొచ్చిన్ టు గోవా, కొచ్చిన్ నుంచి గోవాకు 1530లో చేంజ్ చేస్తారు, నినంద సున్హా టైంలో. ఓకే, ఆయన అంటే ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ద పోర్చుగీస్ గవర్నర్ ఇన్ ఇండియా. ఓకే, right. Now coming on to the next question. Who was the real founder of Portuguese power in India? ఫ్రాన్సిస్కో డే అల్మెడా నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా అని ఆయన అంటామా? ఆయన అన్నాం కదా, ఇక్కడ ఆప్షన్స్ లో కూడా ఇవ్వలేదు. వాస్కోడిగామా ఎట్లాగో కాదు, జస్ట్ ఆయన వచ్చి ట్రేడ్ చేసిండు అంతే. సో మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆల్బర్క్యూ ఆర్ ఆల్బిక్యూర్క్యూ. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ ఎందుకు హీఈస్ కాల్డ్ యాజ్ రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా. కరెక్టే. మరి ఎందుకంటే ఈయన పోర్చుగీస్ స్టేట్ ని ఇండియాలో ఒక రీజియన్ లో చాలా పవర్ఫుల్ గా తయారు చేయడం జరిగింది. ఓకే, మెయిన్ గా సుల్తాన్ ఆఫ్ బిజాపూర్ నుంచి గోవాని అనెక్స్ చేశాడు ఈయన బై కిలింగ్ హిమ్. ఆయన చంపేసి మరి ఓకే, అది నినంద సిన్హా ఇన్ 1530. గోవాని అనెక్స్ చేయడం జరిగింది ఎవరు? ఆల్బర్క్యూ ఇన్ 1510. అండ్ ఆల్సో ఈయన ఇండియాలో మన పట్టు పెరగాలి అని చెప్పి పోర్చుగీస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళని ఇండియన్ ఉమెన్ ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఈయన ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే పర్మనెంట్ కాలనీస్ ని కూడా ఈయన పెట్టించడం జరిగింది ఇక్కడే. ఓకే, పర్మనెంట్ కాలనీస్ ని కూడా పోర్చుగల్ వాళ్ళకి సంబంధించి ఆయన ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయించాడు దగ్గరుండి. ఓకే, సో ఈ రీజన్స్ వల్ల ఆల్బర్క్యూ ఈస్ కాల్డ్ యాజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు పాండిచేరి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద ఫస్ట్ యూరోపియన్ పవర్స్ టు ఆక్యుపై పాండిచేరి వేర్ ద పోర్చుగీస్. ఫస్ట్ యూరోపియన్ పవర్ టు ఆక్యుపై పాండిచేరి వాస్ పోర్చుగీస్ అంట. ఇప్పుడు ఏమంటున్నాం? పుడుచేరి అంటున్నాం కదా. ఎస్, మరి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ద ఫస్ట్ యూరోపియన్ పవర్స్ టు ఆక్యుపై పాండిచేరి అండ్ ఎగ్జర్ట్ పవర్ ఆన్ ఇండియా ఎవరు? పోర్చుగీసే కదా. ఎస్, మరి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్.
సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద సెకండ్ యూరోపియన్ పవర్ టు ఆక్యుపై పాండిచేరి వాస్ ఫ్రెంచ్ అంట. వాస్ ఫ్రెంచ్ అంట. ఇది కరెక్టా? కాదండి. ఎందుకంటే ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు లేట్ వచ్చారు, 1664లో వస్తారు. ఈ పోర్చుగీస్ వచ్చింది 1498లో, తర్వాత వచ్చింది డచ్. మరి వీళ్ళిద్దరి మధ్యలో కూడా చిన్న చిన్నగా గొడవలు జరిగాయి కదా. ఎస్, ఆ టైంలో డచ్ వాళ్ళు పాండిచేరిని ఆక్యుపై చేయడం జరిగింది. డచ్ వాళ్ళు పాండిచేరిని ఆక్యుపై చేయడం జరిగింది. ఎస్, పాండిచేరిలో ఫైనలీ 1954 వరకు ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ద సెకండ్ యూరోపియన్ పవర్స్ టు ఆక్యుపై ఫ్రెంచ్. ఈ స్టేట్మెంట్ తప్పండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఫస్ట్ పోర్చుగీస్ వచ్చింది, దాని తర్వాత డచ్ వచ్చింది పాండిచేరికి కూడా. దాని తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు చాలా సంవత్సరాల పాటు ఇంగ్లీష్ వాళ్ళు మన ఈ కర్ణాటిక్ వార్స్ ఉన్నాయి కదా. ఎస్, దాని ద్వారా కొన్ని రోజుల పాటు పాండిచేరిని ఆక్యుపై చేయడం జరిగింది. మరి ఫైనలీ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ జరుగుతుంది కదా 1814లో. ట్రీటీ ఆఫ్ ప్యారిస్ దేనికోసం జరుగుతుంది? ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ప్రకారము దీన్ని వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. ఓకే, ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఇన్ 1763, థర్డ్ కర్ణాటిక్ వార్ తర్వాత ట్రీటీ ఆఫ్ ప్యారిస్ జరుగుతుంది కదా. ఎస్, మరి దాని కింద పాండిచేరి మొత్తం వీళ్ళకే ఇచ్చేస్తారు. కానీ ఫ్రెంచ్ వాళ్ళు జస్ట్ ట్రేడ్ మాత్రమే వేయాలా, ఏం ఉండకూడదు అని చెప్తారు కదా. ఎస్, మరి సెకండ్ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ స్టేట్మెంట్, ద ఇంగ్లీష్ నెవర్ ఆక్యుపైడ్ పాండిచేరి అంట. ఇందాకే చెప్పాను, ఇంగ్లీష్ ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్ వార్ లో ఫ్రెంచ్ ని ఓడిపేసి పాండిచేరిని ఆక్యుపై చేసింది కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. మరి ఆన్సర్ ఏమవుతుంది? A1 ఓన్లీ. ఓకే, రైట్. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అండి. ఇది యూపీఎస్సీ 2006లో అడిగింది. ఓకే, రైట్. సివిల్ సర్వీసెస్ లో కాదు, వేరే ఎగ్జామ్ సిఏపిఎఫ్ లో అడిగారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా ద ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వాస్ సెటప్ ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? ఇండియాలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఎక్కడ పెట్టారు అని చెప్పి ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు రిపీట్ అయిందండి. చాలా ఎగ్జామ్ లో ఏపీఎస్సీలో, టీఎస్పీఎస్సీలో చాలా సార్లు రిపీట్ అయింది. ఎందుకంటే ఇది మన మద్రాస్ ప్రావిన్స్ లో పెట్టారు. మద్రాస్ ప్రావిన్స్ లో పెడితే మరి ఎక్కడ పెడతారు? ఫస్ట్ పెట్టింది మద్రాస్ లోని ఇన్ 1668లో మద్రాస్ లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాతనే కలకత్తా కానివ్వండి, బాంబే కానివ్వండి మున్సిపల్ కార్పొరేషన్లుగా రూపాంతరం చెందాయి. ఓకే, ఫస్ట్ మద్రాసే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూగ్లీ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ బేస్ ఫర్ పైరసీ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ బై. హూగ్లీని పైరసీ అంటే అవసరాన్ని బట్టి దోచుకోవడానికి ఒక బేస్ గా కింద నలుగురు యూరోపియన్ పవర్స్ లో ఎవరు ఉపయోగించుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఎవరు ఉపయోగించుకున్నారు? దీన్ని పోర్చుగీస్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఒక రకంగా పోర్చుగీస్ వాళ్ళు అవలంబించిన ఇలాంటి పద్ధతులే వాళ్ళ పోర్చుగీస్ యొక్క డిక్లైన్ కి ఇండియాలో కారణం అయ్యాయి. ఇది ఒక్కటే కాదు, అంటే వీక్ సక్సెసర్స్ అంటే మన గవర్నర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఆల్బెర్ట్ నిరంధర్ సిన్హా తర్వాత వచ్చిన వాళ్ళు కొంచెం వీక్ గా ఉండడము కంపేర్ టు దెమ్. దానివల్ల పోర్చుగీస్ ఎంపైర్ పడిపోయింది. అలాగే రిలీజియస్ ఇంటాలరెన్స్, వీళ్ళకు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడము బాగా ఎక్కువ ఉంటుండే. మాదే గొప్ప మతం అన్న ఫీలింగ్, వేరే మతాల్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ప్లస్ అలాగే కొంచెము బిటర్నెస్ కూడా చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ అంటే 1540లో పోర్చుగీస్ వాళ్ళు గోవాలో ఉన్న హిందూ టెంపుల్స్ ని డిస్ట్రక్ట్ కూడా చేయడం జరిగింది. ఓకే, అలాగే పోర్చుగీస్ అడ్మినిస్ట్రేషన్ కరప్టెడ్ ఉంటుండే అండి. దానివల్ల అండ్ ఈ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఇలాంటి పైరసీని వీళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇది కూడా ఒక రీజనే. ఓకే, రైట్. ఎందుకు మరి పైరసీని ఎందుకు ఎంకరేజ్ చేసేవాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అంటే, బేసిక్ గా పోర్చుగీస్ అఫీషియల్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళ సాలరీ చాలా తక్కువ ఉంటుండే. కానీ ట్రేడ్ ద్వారా చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ కళ్ళ ముందరికెళ్ళే పోతుండే. సో అక్కడ కొంచెం లూప్ హోల్స్ కనిపించినా, మరి జీతం సరిపోకనో తక్కువ ఉండో లేకపోతే పైసల మీద ఆశ ఎక్కువైపోయో ఈ పైరసీని వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. ఓకే, రైట్. ఆన్సర్ ఏంటి? పోర్చుగీస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీ 2005లో అడిగిన క్వశ్చన్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లు ఉన్నాయి కదా, అందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ చూడండి. ఆప్షన్ ఏ,
ది మోడర్న్ కొచ్చి వాజ్ ఏ డచ్ కాలనీ టిల్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అంట. ఇది కరెక్టా? కాదు కదా. డచ్ వాళ్ళు అసలు ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. బ్యాటిల్ ఆఫ్ బడేర్ అనే లాస్ట్ అనుకుంటా వాళ్ళది, రైట్? సారీ, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇది సంబంధమే లేదు, వాళ్ళ ఇండిపెండెన్స్ వరకు ఇక్కడ ఉండలేదు. సెకండ్ స్టేట్మెంట్, ద డచ్ డిఫీటెడ్ ద పోర్చుగీస్ అండ్ బిల్ట్ ఫోర్ట్ విలియమ్స్ ఇన్ మోడర్న్ కొచ్చి. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్టే. 1663లో 1663లో డచ్ వాళ్ళు పోర్చుగీస్ ఓడిపేసి ఫోర్ట్ విలియం అనే ఒక కోటని కట్టడం జరిగింది. ఓకే, రైట్, మరి ఇది కరెక్టే. ద మోడర్న్ కొచ్చి వాజ్ ఫస్ట్ ఏ డచ్ కాలనీ బిఫోర్ ద పోర్చుగీస్ టుక్ ఓవర్ దెమ్ అంట. ఇది కరెక్ట్ కాదండి. ఫస్ట్ పోర్చుగీస్ దే ఉండే, దాన్నే డచ్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే, రైట్. ద మోడర్న్ కొచ్చి నెవర్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ కాలనీ. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం బ్రిటిషర్ల చేతుల్లోనే ఉండే కదా. సో ఇది ఖచ్చితంగా వాళ్ళ పార్ట్ అయింది. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. మరి ఓన్లీ బి ఈస్ కరెక్ట్ అండి. ఓన్లీ బి ఈస్ కరెక్ట్. ఇది ఎలిమినేషన్ లో కొంచెం ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ ది ఎలిమినేట్ ఈజీగా అవుతుంది, డి ఎలిమినేట్ ఈజీగా అవుతుంది, రైట్. అలాగే సి కూడా ఎలిమినేట్ ఈజీగా అవుతుంది, ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళ ద పీపుల్ హూ కేమ్ టు ఇండియా. అలాగే వాళ్ళ ఫస్ట్ బేస్ ఇక్కడనే కదా, కొచ్చినే కదా. మరి రైట్, సో సి కూడా ఎలిమినేట్ అవుతుంది. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సబ్జెక్ట్ తెలియకపోయినా కొంచెం, అంటే ఎగ్జాక్ట్ ఆ స్టేట్మెంట్ మనకు తెలియకపోయినా సబ్జెక్ట్ మీద ఉన్న కొంచెం గ్రిప్ తోని దీన్ని చేసేయచ్చు. సో ఆన్సర్ ఏంటి? బి. ద డచ్ defeated the Portuguese and built Fort Williams in the modern Kochi. Okay, right. Next question. Which of the following British companies got the first charter permitting them to trade in India? Options: A. Levant Company, B. East India Company, C. the English company trading to the East Indies, D. Ostend Company అంట. ఓకే, సో మరి ఇక్కడ ల్యాండ్ రూటా సీ రూటా అని ఏమి మెన్షన్ చేయలేడండి. జస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గాట్ ద ఫస్ట్ చార్టర్ పర్మిటింగ్ దెమ్ టు ట్రేడ్ ఇన్ ఇండియా అని చెప్పి బ్రిటిష్ కంపెనీస్ గురించి అడుగుతున్నాడు. మరి జనరల్ గా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ అనుకుంటాం కదా, కానీ కాదండి. ఆన్సర్ ఇస్ లెవాంట్ కంపెనీ. ఎందుకు? బికాస్ లెవాంట్ కంపెనీ వాళ్ళకు ఇండియాతోని ల్యాండ్ రూట్ లో ట్రేడ్ చేయడానికి ఫస్ట్ పర్మిషన్ రావడం జరిగింది. ఓకే, ఫస్ట్ వీళ్ళకే పర్మిషన్ ఇచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు? 1600లో క్వీన్ ఎలిజబెత్ I ఉన్నారు కదా. ఎస్, ఆమె ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది, బట్ టు డూ ట్రేడ్ వయా సీ రూట్ అండి. ఇది సీ రూట్ అది. ఓకే, రైట్. బట్ ఆ లెవాంట్ కంపెనీకే ముందు పర్మిషన్ రావడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next question. With reference to Indian history, consider the following statements. Option 1, ఫస్ట్ మనకు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు. అండ్ ఇది రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్. యూపీఎస్సి ప్రిలిమ్స్ 2022లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ లో 2022లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. సో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద డచ్ ఎస్టాబ్లిష్ దేర్ ఫ్యాక్టరీస్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్యాక్టరీస్ అంటే వేర్ హౌసెసే కదా. ఆ గూడ్స్ తీసుకొచ్చి ట్రేడ్ చేయడానికి ఇక్కడ మధ్యలో పెట్టేవాళ్ళు. అక్కడ నుంచి ఇక్కడ తెచ్చిన, ఇక్కడ నుంచి అక్కడ పంపించాడు. ఓకే, ద డచ్ ఎస్టాబ్లిష్ దేర్ ఫ్యాక్టరీస్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆన్ ల్యాండ్స్ గ్రాంటెడ్ టు దెమ్ బై ద గజపతి రూలర్స్. ఇది కరెక్టా అండి? కాదు కదా, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకంటే డచ్ వాళ్ళు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఆంధ్రాలో, ఒడిస్సాలో ఆల్రెడీ పోర్చుగీస్కి కొన్ని సెటిల్మెంట్లు ఉంటున్నాయి కదా, ఆ వాటిని ఆధీనం చేసుకొని అక్కడ వీళ్ళ వేర్ హౌసెస్ని పెట్టడం జరిగింది. ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళు డెవలప్ చేసిన ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా,
వాటిని ఆక్రమించేసి వాటి ప్లేస్లో వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంతేగాని గజపతి రూలర్స్ ఏమి వీళ్ళకు ఇవ్వలేదండి. బేసిక్ థింగ్ చూసుకున్నా మనకు గజపతి రూలర్స్ ఎప్పుడు వస్తారు? 16th సెంచరీ ఏడీలో ఉంటారు వీళ్ళు. అప్పటికే వీళ్ళది అయిపోతుంది. మరి డచ్ వచ్చింది ఎప్పుడు? 17th సెంచరీ ఏడీ కదా. ఎస్, మరి ఇక్కడ అది కూడా లేదు. సో ఇది తప్పండి, ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ సెకండ్, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారండి ఎగ్జామ్లో. ఎందుకంటే ఎస్, గజపతిస్ రూల్డ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర, నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఒరిస్సా కాబట్టి మరి ఇచ్చి ఉండొచ్చు అని చెప్పి కొందరికి అనుమానం వచ్చింది. బట్ ఇది తప్పండి, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. కొందరు కీస్లో కూడా అదే ఇచ్చారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు, కానీ తప్పది. ఆల్ఫాన్సో డి ఆల్బెర్క్యూ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ ద బీజాపూర్ సుల్తానేట్. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఆల్బెర్క్యూ హ్యాడ్ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ బీజాపూర్ సుల్తానేట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఎప్పుడు క్యాప్చర్ చేశాడు మరి బీజాపూర్ సుల్తాన్ నుంచి? 1510లో ఆల్బెర్క్యూ గోవాని అక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫ్యాక్టరీ ఎట్ మద్రాస్ ఆన్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ లీజ్డ్ ఫ్రమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ అంట. ఎస్, ఇది కూడా కరెక్టేనండి, ఇది కూడా కరెక్టే. దామాచర్ల వెంకటాద్రి నాయుడు అని చెప్పి మనం చదువుతాం కదా. ఎస్, మరి ఆయన విజయనగర ఎంపైర్కి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ ఆయన. ఓకే, రైట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫ్యాక్టరీ ఎట్ మద్రాస్ ఆన్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ లీజ్డ్ ఫ్రమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. ఓకే, ఎప్పుడు మరి ఇది? 1663లోనంట. ఓకే, సో మరి కరెక్ట్ అండి. ఆప్షన్ 2 అండ్ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 రెండు కరెక్టే. మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? బి. 2 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఈ 2 and 3 ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్. Now coming on to the next question. Which one of the following was the emperor of India when the British East India Company was formed in London? British East India Company టైం ఎప్పుడు? 1599, 1600. కొన్ని బుక్స్లో ఒక్కొక్కలా ఉంటుంది. మరి ఆ టైంలో రూలర్ ఎవరు? అక్బర్ కదా. అక్బర్ రూల్డ్ ఇండియా ఫ్రమ్ 1556 to 1605 కదా. ఎస్, మరి ఆ టైంలో అక్బర్ కాబట్టి మరి మనకు ఆన్సర్ ఇది జహంగీర్ అండి. ఆన్సర్ అక్బర్. ఆన్సర్ ఈస్ అక్బర్. ఓకే, ఆల్రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీలో 2 సార్లు రిపీట్ అయింది ఇది. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విచ్ ముఘల్ ఎంపరర్ డిడ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా? ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? సూరత్లో. మరి ఎవరి టైంలో? అక్బర్ టైంలోనా, జహంగీర్ టైంలోనా, షాజహాన్ టైంలోనా, ఔరంగజేబ్ టైంలోనా? ఏపీఎస్సీలోను మరియు టీఎస్పీఎస్సీలోను కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అనేది. మరి జహంగీర్ టైంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, రైట్. జహంగీర్ టైంలో వీళ్ళు మొట్టమొదటిసారిగా ఇండియాలో వాళ్ళ ట్రేడింగ్ స్టేషన్ ఆర్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ? సూరత్లో కదా. ఎస్, ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్లో 1608. ఓకే, మరి మన కోరమండల్ కోస్టర్ సౌత్ ఇండియాలో ఎక్కడని చెప్పాను? 1611లో మచిలీపట్నం అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. అలాగే మన ఒడిస్సాలో 1633 అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఇవన్నీ కరెక్టేనండి. ఓకే, రైట్. Now coming on to the next question. The secret of success of East India Company in India was? ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ సక్సెస్ కావడానికి మరి వేరే సక్సెస్ కాలేకపోవడానికి మధ్యలో ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. అదేంటో ఇక్కడ మనం చూద్దాం. ఒక డిఫరెన్స్ అయితే చాలా ఉంటాయి, బట్ ఈ క్వశ్చన్లో అదే అడుగుతున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ సక్సెస్ కావడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. అబ్సెన్స్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. ఎస్, అప్పటికి ఇండియా మొత్తం ఒకటే, మనం భారతీయులం అన్న ఫీలింగ్ కన్నా ఎక్కడికక్కడ రాజ్యాలుగా విడిపోయి జనాలు ఉండేవాళ్ళు కదా.
ఏ రాజుకు ఆ రాజు, ఇది మా రాజ్యం అనే కాన్సెప్ట్ ఉండే కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మరి నేషనలిజం లేకపోవడం కూడా, ఒక ఫీలింగ్ లేకపోవడం కూడా, ఇది కూడా కరెక్టే. మరి అందుకే కదా ఆ టైంలో రాజులు రాజులు ఈ బ్రిటిష్ హెల్ప్ తీసుకునేవాళ్ళు. ఇండియాలోనే రెండు రాజ్యాల మధ్యలో గొడవలు జరిగితే బ్రిటిష్ హెల్ప్ ఒక రాజు, ఫ్రెంచ్ హెల్ప్ ఒక రాజు ఇట్లా తీసుకునేటోళ్ళు కదా. వీడు వేరే దేశం వాడు వీడి హెల్ప్ ఎందుకు తీసుకోవాలని ఏ రోజు చూడలేదు. ఎందుకు? నేషనలిస్టిక్ ఫీలింగే లేకుండే. ఓకే రైట్. నౌ ఆప్షన్ బి, ద కంపెనీ ఆర్మీ రిసీవ్డ్ వెస్టర్న్ ట్రైనింగ్ అండ్ దే హ్యాడ్ మోడర్న్ ఆర్మ్స్. ఇది కూడా కరెక్టే. వీళ్ళ దగ్గర మోడర్న్ ఆర్మ్స్ ఉంటుండే కదా మరి మన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. ఎస్, మరి అది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఇండియన్ సోల్జర్స్ లాక్డ్ ఫెడిలిటీ, కన్సిక్వెంట్లీ ద వన్ హూ పేడ్ దెమ్ సఫిషియంట్ కుడ్ హ్యావ్ దెమ్ ఆన్ దేర్ సర్వీసెస్. ఎస్, ఇండియన్ సోల్జర్స్ రాజ్యాల వారిగా విడిపోయి ఉండేవాళ్ళు కాబట్టి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళి సర్వీస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. మరి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. వీటన్నిటి వల్ల ఇండియన్ సోల్జర్స్ 1947 వరకు మన బ్రిటిష్ ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా ఇండియన్ సోల్జర్సే కదండి చాలా మంది. ఎస్, సో ఇది కూడా కరెక్టే. ఒక రకంగా మన దగ్గర మోడర్న్ ఆర్మ్స్ లేకపోవడము, వెస్టర్న్ బ్రిటిష్ దగ్గర ఈ ఆయుధ సంపత్తి చాలా ఉండడమే ఒక రకంగా 1857 రివాల్ట్ ఉంది కదా, అది మనం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మేజర్ కారణం. అలాగే యూనిటీ కూడా లేకుండే. మెయిన్గా అప్పటి వరకు రాజులుగా ఉండి వాళ్ళ పిల్లలు లేకపోవడము, లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ రాజ్యాలను ఆక్రమించుకున్న రాజులు ఉన్నారు కదా. ఎస్, వాళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చారు కానీ ఇండియా మొత్తం యుద్ధానికి రాలేదు అప్పుడు. ఓకే, అండ్ ఇండియా మొత్తం కూడా యుద్ధం జరగలేదు. ఇండియన్స్ అందరూ పాల్గొనలేదు. ఇండియాలోని ప్రతి ప్లేస్లో కూడా జరగలేదు. నార్త్ ఇండియాలో మాత్రమే జరిగింది. ఓకే రైట్. అది కూడా ముఖ్యంగా వాళ్ళ రాజ్యాన్ని కోల్పోయిన రాజులు అండ్ అలాగే జమీందారిని కోల్పోయిన జమీందారులే అందులో ఎక్కువగా పాల్గొనడం జరిగింది. ఓకే రైట్. సో ఆన్సర్ ఏంటి? డి. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి దీనికి సంబంధించి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్గా 2021 ఫిలిమ్స్లో అడిగారు యూపీఎస్సీలో, ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 17th century which of the following were the factories of the English East India Company located? ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 17th century అంటున్నాడు. అంటే 1600 నుంచి 1625 మధ్యలో. 2021 క్వశ్చన్. ఇది హార్డ్ క్వశ్చన్ కదా. ఎస్, అందుకని అప్పటి నుంచి చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఏమని చెప్తున్నాను, ఈ ట్రేడింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరిది ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు పెట్టిరు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుందని చెప్తున్నాను కదా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 17th century అంటే 1600 నుంచి ఫస్ట్ క్వార్టర్ 1625 మధ్యలో ఎక్కడెక్కడ ఉండే అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి, స్టేట్మెంట్స్. బ్రోచ్ అంటే బరూచ్ ఉంది కదా, ఎస్ అదా గుజరాత్ ఉంటుంది. లేకపోతే చిక్కోలా అంటే మన శ్రీకాకుళం అండి. నెక్స్ట్ తిరుచినిపోలి మన తమిళనాడులో ఉంటుంది కదా, ఎస్ తిరుచినిపోలి ఆర్ తిరుచారిపల్లి అని చెప్పి అంటాం కదా. మరి ఈ మూడుట్లో 1600 నుంచి 1625 మధ్య ఎక్కడ ఉండే అని చెప్పి అడుగుతున్నాడు. సో ఎక్కడుండే? బ్రోచ్ లో ఉండేయండి. బ్రోచ్ ఆర్ బరోచ్ ఎప్పటి నుంచో ట్రేడింగ్ స్టేషన్ కదా, సూరత్ కి దగ్గరలో ఉంటది. మరి బ్రోచ్ ఆర్ బరూచ్ లో 1619లో ఇంగ్లీష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా అక్కడ ట్రేడింగ్ స్టేషన్ పెట్టడం జరిగిందండి. ఓకే రైట్. సో ఆన్సర్ ఈస్ A1 ఓన్లీ. A1 ఓన్లీ. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఇయర్ 1613 చెప్పాను కదా, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం, తర్వాత టఫ్ చేస్తానని చెప్పి అలా టఫ్ అవుతుంటా వెళ్తున్నాయి క్వశ్చన్స్. ఇన్ ద ఇయర్ 1613 వేర్ వాజ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గివెన్ పర్మిషన్ టు సెటప్ ఏ ఫ్యాక్టరీ? 1613లో. ఆప్షన్స్ చూడండి. బెంగళూరులో ట్రేడింగ్ పోస్ట్ ఎప్పుడూ లేకుండే. మద్రాస్ కాదు. మచిలీపట్నం 1611 కదా, ఎస్ కాదు. మరి ఆన్సర్ ఏంటి? సూరత్ అండి. సూరత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సూరత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, 1608లోనే జహంగీర్ సూరత్ లో పర్మిషన్ తీసుకొచ్చాడు. బట్ 1613లో ఎక్స్పాండ్ చేయడానికి కూడా పర్మిషన్ అక్కడికే తీసుకొచ్చి 1613లో సూరత్ లో ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. ఫోర్టిఫికేషన్ చేస్తారు, అప్పుడు ఎక్స్పాండ్ చేసి ఫోర్టిఫికేషన్ చేస్తారు. సో ఆన్సర్ ఈస్ సూరత్ అండి.
ఓకే. Now coming on to the next question. Which English governor of East India Company in India was expelled by Aurangzeb? ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇది జస్ట్ మనకు ఇంగ్లీష్ గవర్నర్స్ ని ఔరంగజేబ్ ఎక్స్పెల్ చేసిండు అనేది ఉంది, కాకపోతే ఇక్కడ ఇచ్చిన పేర్లు ఏది ఫేమస్ ఇంగ్లీష్ గవర్నర్స్ కాదు కదా, సో అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఆన్సర్ ఎవరు? ఆన్సర్ ఇస్ సర్ జాన్ చిల్డ్ ఆర్ జాన్ చైల్డ్ అంటారు. మరి ఎందుకు చేశాడు ఈయన? బేసికలీ ఈయన ఎవరు, ఎక్కడ గవర్నర్ ఈయన? ఈజ్ ద గవర్నర్ ఆఫ్ బాంబే, బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ బాంబే ఈయన. మరి ఈయన ఏం చేసిండంటే ముఘల్ పోర్ట్స్ ఉంటాయి కదా వెస్టర్న్ కోస్ట్ ఏరియాలో, బాంబేలో కానీ సూరత్లో కానీ ఏరియాలో ముఘల్ పోర్ట్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి మక్కాకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ముస్లిమ్స్ని ఈయన క్యాప్చర్ చేస్తాడు, వెళ్ళనియాడు ఒక రకంగా క్యాప్చర్ చేసి. దానివల్ల ఔరంగజేబ్కి బాగా కోపం వచ్చి ఈ జాన్ చిల్డ్ అనే అతన్ని ఇండియా నుంచే పంపించేస్తాడు. ఓకే, ముఘల్ ఎంపరర్ తోని ఈయనని క్యాప్చర్ చేస్తారు. ఫస్ట్ క్యాప్చర్ చేసి పట్టుకపోయిన తర్వాత ముఘల్ ఎంపరర్ తోని పీస్ కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేస్తే ఆయన మోకాళ్ళ మీద నిల్చోబెడతాడు ఔరంగజేబ్. ఓకే, నువ్వు చేసిన తప్పుకు మోకాళ్ళ మీద నిల్చొని క్షమాపణ అడుగు మొత్తం కోర్టుకి ఇక్కడ ఉన్న జనాలకు అని చెప్పి అడిగిపించుకున్న తర్వాత దేశం నుంచి బహిష్కరణ చేస్తాడు. ఎవరిని? సర్ జాన్ చిల్డ్ని. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ఫస్ట్ కర్ణాటిక్ వార్? కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో ఇమీడియట్ కాజ్ ఏది ఫస్ట్ కర్ణాటిక్ వార్ జరగడానికి అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ కర్ణాటిక్ వార్ జరగడానికి ఆప్షన్స్ చూడండి. ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ, ఇది ఎప్పటి నుంచో ఉంది, దాని వల్లనే కొట్టుకోవాలని ఏం లేదు కదా. ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్, ఎస్ ఇది ఒక రీజన్. ఓకే, కానీ ఇమీడియట్ కాజా కాదు కదా. ఇష్యూ ఆఫ్ కర్ణాటిక్ సక్సెషన్, ఇదేమి ఇమీడియట్ కాజ్ కాదు, వాడుకున్నారు. అటు బ్రిటిషు ఇటు ఇంగ్లీషు వాళ్ళ యుద్ధంలో వీళ్ళని వాడుకోవడం జరిగింది. అండ్ క్యాప్చర్ ఆఫ్ ఫ్రెంచ్ షిప్స్ బై బ్రిటిష్, ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఫస్ట్ కర్ణాటిక్ వార్ 1746-48లో జరిగింది. కాకపోతే ఇది ఆల్రెడీ ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్యలో ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ అనేది యూరప్లో 1740లో జరిగింది. దాని యొక్క కంటిన్యూయేషన్గా ఇక్కడ చేశారు అని చెప్పి అంటారు కదా. ఎస్, ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ 1740లో జరిగింది, దాని యొక్క కంటిన్యూయేషన్గా ఇక్కడ ఈ యుద్ధం చేయడం జరిగింది. మరి ఎందుకోసం అంటే ఒక బ్రిటిష్ క్యాప్టెన్ ఉండేయండి, ఆయన ఫ్రెంచ్ షిప్స్ని క్యాప్చర్ చేసిండు అరేబియన్ సీలో. అది ద మెయిన్ రీజన్ అండి. ద మెయిన్ రీజన్ వాస్ దట్. ఇమీడియట్ రీజన్ అంటే అది ఒక్కసారి అట్లా వేసేసరికి మెల్లమెల్లగా ఒక్కసారి స్టార్ట్ అయిపోయి ఇది పెద్ద యుద్ధంగా మారింది. ఓకే, రైట్. ఫస్ట్ కర్ణాటిక్ వార్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ యుద్ధం ఏంటి? ద బ్యాటిల్ ఆఫ్ సెంతోమ్. ఓకే, రైట్. ఇవి కూడా రీజన్సే, కానీ ఇమీడియట్ కాస్ అన్నాడు మనకు. క్యాప్చర్ ఆఫ్ ఫ్రెంచ్ షిప్స్ బై ద బ్రిటిష్ ఈస్ ద ఇమీడియట్ కాస్ అండి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was the first European to initiate the policy of taking part in the quarrels of Indian princes with a view to acquire territories? ఇండియన్ రాజ్యాల మధ్యలో గొడవ జరుగుతుంటే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఎవరికో ఒక దిక్కు హెల్ప్ చేయడం అనే కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన యూరోపియన్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆయన వెనకాల దురుద్దేశం ఉండే, దాని తర్వాత హెల్ప్ చేసినందుకు గాను, మీరు యుద్ధం గెలవడానికి కారణమైనందుకు గాను మాకు కొంచెం టెరిటరీ ఇవ్వండి అని చెప్పి అడగడానికి ఇలా యుద్ధాల్లో ఆయన పాల్గొనేవాడంట. మరి అది ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. రాబర్ట్ క్లైవ్, డూప్లే, ఆల్బెర్క్యూ, వారెన్ హాస్టింగ్స్. మరి ఎవరు? డూప్లే అండి. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఉన్నాడు కదా, ఆయన దీన్ని స్టార్ట్ చేశాడు. కానీ ఆయన ఓడిపోయి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని బ్రిటిష్ వాళ్ళు టోటలీ
ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగింది. ఓకే, దిస్ టాక్టిక్స్ అనేటివి ఫస్ట్ స్టార్టెడ్ బై డూప్లిఎక్స్, బట్ దే వేర్ లేటర్ అడాప్టెడ్ బై బ్రిటిష్ టు కాన్కర్ ఇండియా. ఓకే, రైట్. మరి ఇంకోటి, ఈయన ఆ యూరోపియన్ ఆర్మీని పంపిస్తుండే కదా, దానికి ఖర్చులు కూడా ఇండియన్ కింగ్సే పెట్టుకోవాలా, ఏదో జీతం ఇచ్చినట్టు, తిండి పెట్టాలా, అన్ని ఇవ్వాలా. బట్ స్టిల్ గెలిపించినాం కదా, మళ్ళీ మాకు కొంచెం టెరిటరీ ఇవ్వండి అని చెప్పి కూడా అడిగే వాళ్ళు. ఓకే, ఒక రకంగా మన సబ్సిడరీ అలయన్స్ కూడా ఇదే కాన్సెప్ట్ కదండి. తర్వాత రైట్, సబ్సిడరీ అలయన్స్ మీ రాజ్యం మీదకి ఎవరు దండెత్తి వచ్చినా మేము కాపాడదామనే కాన్సెప్ట్. కానీ ఉంచినందుకు వాళ్ళకు శాలరీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా, శాలరీ, ఫుడ్, మెయింటెనెన్స్, అవన్నీ కూడా ఇవ్వాలి కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్సిడరీ అలయన్స్ కూడా ఇలాంటిది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా అమాంగ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ ద ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్ దేర్ ఎర్లియెస్ట్ ఫ్యాక్టరీ. ఫస్ట్ ఫ్యాక్టరీ ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడ పెట్టారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, సూరత్, పులికట్ట, కొచ్చిన్, లేకపోతే కాసిం బజార్. ఈ కాసిం బజార్ వెస్ట్ బెంగాల్ ఉంటుంది, కొచ్చిన్ కేరళలో, పులికట్ట ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో, మద్రాస్ ప్రెసిడెన్సీ. మరి సూరత్ ఎక్కడ పెట్టారంటే సూరత్లోనే పెట్టడం జరిగిందండి. ఫస్ట్ 1664లో ఫ్రెంచ్ వాళ్ళది, ఫ్రెంచ్ గవర్నమెంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇదంతా గవర్నమెంట్ సపోర్ట్తో నడుస్తుంది. మరి వీళ్ళు మొట్టమొదటిసారిగా ఫ్రాంకియాస్ కారియాన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో 1668లో సూరత్లో వాళ్ళ ట్రేడింగ్ స్టేషన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక దిక్కు లిస్ట్ ఇచ్చాడు, ఇంకొక దిక్కు కర్ణాటక యుద్ధాలకు సంబంధించి ఇచ్చాడు. దేంతో చెప్పి అడుగుతున్నాడు, చూద్దాం. ఫస్ట్ కర్ణాటిక్ వార్ బ్రిటిష్కి ఇంగ్లాండ్కి మధ్య జరిగింది. బ్రిటిష్కి ఫ్రాన్స్కి మధ్య జరిగింది. మరి ఫ్రాన్స్ వాళ్ళు గెలుపొందడం జరిగింది. మరి దాని తర్వాత ఒక ట్రీటీ జరిగింది. ఏంటది? ట్రీటీ ఆఫ్ ఏక్స్ లా చపెల్లే కదా, అలెక్స్ లా చపెల్లే అంటారు, ఏక్స్ లా చపెల్లా అంటారు, అంతా ఒకటే. ఇటు దిక్కేమో డూప్లెక్స్ ఉండే కదా మెయిన్ గా. ఎస్, మరి ఈ ట్రీటీ ప్రకారం ఫ్రెంచ్ వాళ్ళు మద్రాస్ ఆర్ చెన్నైని, ఇప్పటి చెన్నై ఒకప్పుడు మద్రాస్ కదా, ఇంగ్లాండ్ నుంచి గెలుచుకున్న బ్రిటిషర్స్ నుంచి గెలుచుకున్న మద్రాస్ని రిటర్న్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ యాక్స్ లా చపెల్లే. నెక్స్ట్ ద థర్డ్ కర్ణాటిక్ వార్, ఇది బ్రిటిషర్స్ గెలుస్తారు. దిస్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ ప్యారిస్ కదా. ఎప్పుడు ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ సెకండ్ కర్ణాటిక్ వార్ ఎప్పుడో కూడా మనకు తెలియాలి కదా. థర్డ్ కర్ణాటిక్ వార్ 1756 నుంచి 1763 మధ్యలో. మరి ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఎప్పుడు జరిగింది? 1763లో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ జరగడం జరిగింది. అసలు ట్రీటీ ఆఫ్ ప్యారిస్ లో ఏం చెప్పారు? ద ఫ్రెంచ్ సెటిల్మెంట్స్, ఇండియాలో ఉన్న ఆల్ ద ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ విచ్ వర్ క్యాప్చర్డ్ బై ద బ్రిటిష్ వేర్ గివెన్ బ్యాక్ టు ద ఫ్రెంచ్ ఆన్ ఒక కండిషన్ పెట్టారు. సరే, మీకు ఇచ్చేస్తాం, ఏవైతే మేము ఈ థర్డ్ కర్ణాటిక్ వార్ లో ఆక్రమించుకున్నామో ఆ టెరిటరీస్, ఆ ట్రేడింగ్ స్టేషన్స్ మీకు ఇచ్చేస్తాం. కానీ ఒక కండిషన్ ఉంది. ఏంటా కండిషన్? ఈ యుద్ధం తర్వాత మీరు ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో జస్ట్ ట్రేడర్స్ గా మాత్రమే కొనసాగాలి, ఆర్మీని మెయింటైన్ చేయకూడదు. మీకు ప్రొటెక్షన్ కావాలంటే మేమిస్తాం, బ్రిటిష్ వాళ్ళం మేమిస్తాము, అంతేగాని ఇక్కడ మిలిటరీ యాక్టివిటీస్ చేస్తామంటే కుదరదు అని చెప్పి ఆ కండిషన్ పెట్టి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. మరి అట్లా ఉన్న ఫ్రాన్స్ వాళ్ళు పాండిచేరిలో మేహ్ అని ఒక టెరిటరీ ఉంటుంది కదా. ఎస్, అది మరి మన ఏపీలో కూడా ఉన్నారు కదా. ఎస్, ఆ 3 టెరిటరీలో ఉన్నారు వీళ్ళు. బట్ వాళ్ళు 1954 వరకు ఉన్నా కూడా మిలిటరీ యాక్టివిటీస్ ఏం చేయకుండా జస్ట్ ట్రేడింగ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఫైనల్గా 1954లో నెహ్రూ గారు తీసుకొచ్చిన డిప్లొమాటిక్ ప్రెజర్ వల్ల ఫ్రాన్స్ హ్యాడ్ ట్రాన్స్ఫర్డ్ ఇట్ సెటిల్మెంట్స్ టు ఇండియా ఇన్ 1954. ఓకే, ఆ టెరిటరీస్తోనే యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచేరి అనేది స్టార్ట్ అయిందండి 1954. ఏమేమి ఉంటాయి? పాండిచేరి, కరైకల్, మేహ్, మరి మన యానం. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ కర్ణాటిక్ వార్ దేని గురించి? బేసిక్గా సెకండ్ కర్ణాటిక్ వార్లో కూడా కొట్టుకున్నారు, కాకపోతే ట్రీటీ ఆఫ్ పాండిచేరితోనే ఎండ్ అయింది.
1754. బట్ ఇందులో ఎవరు గెలిచిరు అనేదానికి చెప్పడానికి లేదండి. ఓకే, రైట్. సో ఇట్స్ అన్ ఇన్కన్క్లూజివ్ వార్. ఫస్ట్ మైసూర్ వార్ ద బ్రిటిషర్స్ లాస్ట్. ఎస్, ఇది. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? A4, B1, C3, D2. 4132 కదా. ఎస్, 4132 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియాలో మనము ఈ కర్ణాటిక్ వార్, మైసూర్ వార్ గురించి కూడా మనం అక్కడ చదువుకుంటామండి. బేసిక్గా మైసూర్ వార్లు జరిగాయి కదా, ఫస్ట్ హైదర్ అలీతోని. మరి దాని తర్వాత ఫస్ట్ హైదర్ అలీతో చేస్తారు, దాని తర్వాత టిప్పు సుల్తాన్తో చేస్తారు కదా. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్. ఇక్కడ మనం మాట్లాడుకున్న మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది? ఐ థింక్ 1766 to 1769. హైదర్ అలీ అండ్ బ్రిటిష్ గవర్నర్ మధ్య జరుగుతుంది. బేసిక్గా హైదర్ అలీ బ్రిటిష్ ఫోర్సెస్ని ఓడిపేస్తాడు. ఓకే, రైట్. సో 4132 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఉంది ఆప్షన్ సి. Coming on to the next question. The French failed to establish power in the Deccan because. డెక్కన్ అంటే మన తెలంగాణ, ఏపీ ఏరియా ఉన్నాయి కదా, మహారాష్ట్ర ఏరియాలో ఫ్రాన్స్ వాళ్ళు వాళ్ళ పవర్ని ఎస్టాబ్లిష్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: డూప్లే వాజ్ నాట్ ఏ క్యాపబుల్ జనరల్. అవునా? కాదు. డూప్లే ఉండుంటే ఇండియాలో ఫ్రెంచ్కి ఇంగ్లీష్కి మధ్య ఇంకా ఎక్కువ గొడవలు జరిగేవి. చెప్పలేము, ఆ ఫ్రెంచే ఇండియాని పరిపాలించేదేమో. ఓకే, బట్ ఆయన పంపించేశారు కదా. ఎస్, ఫ్రాన్స్కి పంపించేస్తారు ఒక ట్రీటీ ప్రకారం. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ద ఇంగ్లీష్ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఆర్మీ. ఎస్, ఇంగ్లీష్ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఆర్మీ, కరెక్టే. ద ఫ్రెంచ్ వేర్ నాట్ లైక్డ్ బై ద ఇండియన్స్, అట్లేం లేదు. పాండిచేరి వాజ్ నాట్ ఏ స్ట్రాటజిక్ సెంటర్. పాండిచేరి ఒక దిక్కుండే స్ట్రాటజిక్ సెంటర్, ట్రేడ్ ఇక్కడ నుంచి జరిగేది కదా. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఫ్రెంచ్ వాళ్ళకు ఈస్ట్ ఇండియా వాళ్ళ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది చూసిరా, అది గవర్నమెంట్ దండి. సో అందువల్ల కొంచెం డిసిషన్ మేకింగ్ స్లో ఉంటుండే. అట్లనే ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్నంత స్ట్రాంగ్ ఆర్మీ, నావల్ స్ట్రెంత్ ఫ్రాన్స్ వాళ్ళకి లేకుండే. ముఖ్యంగా నావల్ స్ట్రెంత్ అనేది చాలా చాలా తక్కువ ఉండే. ఓకే, బ్రిటిష్ వాళ్ళ నావల్ ఫోర్స్ ఏమో ప్రపంచంలోనే అత్యంత గొప్పది. ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో ఇన్ని దేశాలని ఆక్యుపై చేయడానికి కారణం కూడా వాళ్ళ స్ట్రాంగ్ నావీ. ఓకే, రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ బెంగాల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద డచ్? డచ్ వాళ్ళు బెంగాల్లో ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. ఏ బండేల్, బి చిన్సురా, సి హూగ్లీ, డి శ్రీరాంపూర్. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఇందులో చిన్సురా కరెక్టే, హూగ్లీ కరెక్టే అండి. రెండు కరెక్టే. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టరీస్ అన్నాడు. ఫస్ట్ డచ్ వాళ్ళు బెంగాల్లో పిపాలి అనే ఒక ఏరియాలో వాళ్ళ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత వాళ్ళు బాలసోర్లో ఎస్టాబ్లిష్ చేశారు, హూగ్లీలో ఎస్టాబ్లిష్ చేశారు, విచ్ ఈస్ హియర్. అలాగే దాని తర్వాత చిన్సురా, హూగ్లీ దగ్గర ఉన్న ఒక విలేజ్ అండి, అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హూగ్లీ అనేది డచ్ వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్. మరి చిన్సురాలోను హూగ్లీలోను రెండిట్లోనూ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈ కాసిం బజార్, పాట్నా, ఢాకా ఇలాంటి ఏరియాస్లో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇందాక చెప్పాను కదా ట్రేడింగ్ స్టేషన్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ పెట్టారు ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ రెండిట్లోనూ పెట్టారు. ఆన్సర్ ఇస్ బోత్ బి అండ్ సి అండి. ఓకే, రైట్. మల్టిపుల్ ఆన్సర్స్ అప్పుడప్పుడు ఇస్తారు కదా, అదే కాన్సెప్ట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The following European powers entered into Indian trade at one time or the other. Select the chronological sequence. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్ నుంచి. సీక్వెన్స్ మనకు తెలిసిందే. పోర్చుగీస్ తర్వాత ఎవరు? డచ్ తర్వాత ఇంగ్లీషు, తర్వాత డేన్స్, తర్వాత ఫ్రెంచ్. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జస్ట్ ఆన్సర్ ఏంటి? 4213 అండి.
Now coming on to the next question, match the following. ఎస్ మళ్ళీ సేమ్, ఎవరికి ఎక్కడ ఉన్నాయి మీకు ఒక దిక్కేమో దేశాల పేర్లు ఇచ్చిండు, ఇంకొక దిక్కేమో వాళ్ళ ఫ్యాక్టరీస్ ఏ ఏరియాలో ఉన్నాయో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమన్నాడు. పాండిచేరిలో ఎవరికి ఉండే అండి, ఇప్పటిదాకా మాట్లాడినాం కదా పాండిచేరి గురించి, ఎవరితో కంపేర్ చేసినాం, 1954 వెళ్ళిపోయారని చెప్పాను కదా, విత్ ఫ్రెంచ్. పాండిచేరి ఈజ్ రిలేటెడ్ టు ఫ్రెంచ్. ఇక గోవా ఈజ్ రిలేటెడ్ టు హూమ్, పోర్చుగీస్ కదా, 1961 ఆపరేషన్ విజయ్ గురించి ఇందాక చెప్పాను కదా, ఎస్. మరి ఇక ట్రాంక్యూబెర్ ఇది డానిష్ వాళ్ళదండి, డానిష్ వాళ్ళ హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉంటుండే, బెంగాల్లో ఉంటుంది ట్రాంక్యూబెర్. ఎస్, మరి ఇది కరెక్టే. ఇక మిగిలింది సద్రాస్, ఇది కొంచెం టఫ్, కాకపోతే మనకి ఇది ఒకటే మిగిలింది కాబట్టి డచ్ అని పెట్టేయడమే. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, A2 B3 C4 D1, 2 3 4 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎక్కడ ఉందో, ఆప్షన్ ఏ. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ 2012 లో అడిగిన క్వశ్చన్ చూద్దాం ఏంటో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఇండియా బై ఇంగ్లీష్ అని చెప్పి అడిగాడు. ఇంగ్లీష్ వాళ్ళు పైన మేము చెప్పిన దాంట్లో ఏవి ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్, అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద సాయిల్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద క్రాప్స్ అంట. ఇది ఢిల్లీ సుల్తానేట్స్ ముఘల్స్ టైంలో ఎప్పటి నుంచో ఉండే కదా, ముఘల్స్ టైంలో ఉండే. మన అంతకన్నా ముందు షేర్ షా సూరి దీన్ని స్టార్ట్ చేసిండు. ఢిల్లీ సుల్తాన్స్ లో కూడా కొంచెం ఉండే, క్వాలిటీ ఆఫ్ ద క్రాప్స్ దాకా లేకపోయినా షేర్ షా సూరి అండ్ అక్బర్ మాత్రము దీన్ని 100% ఇంప్లిమెంట్ చేశారండి, బ్రిటిష్ కన్నా చాలా ముందుగానే. రైట్. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. యూజ్ ఆఫ్ మొబైల్ క్యానోన్స్ ఇన్ వార్ఫేర్ అంట, ఇది కూడా వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసిర్రా. మొబైల్ క్యానన్స్ ని వాడి ముఘల్ ఎరాలో యుద్ధాలు జరగలేవా, జరిగినాయి కదా. ఎస్, మరి ఇది కూడా తప్పుడు స్టేట్మెంటే. ది కల్టివేషన్ ఆఫ్ టొబాకో అండ్ రెడ్ చిలీస్, ఎస్ ఇది యూరోపియన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, బట్ ఇంగ్లీష్ కాదండి. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, పోర్చుగీస్ వాళ్ళు మొదటిసారిగా జహంగీర్ టైంలో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే రైట్. టొబాకో, రెడ్ చిల్లీస్, పొటాటో ఇవన్నిటిని మన పోర్చుగీస్ వాళ్ళే ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, 3 తప్పుడు స్టేట్మెంట్లే కదా. సో ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దిస్ అండి, నన్ ఆఫ్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద రీజియన్ ఫ్రమ్ వేర్ యూరోపియన్స్ గాట్ బెస్ట్ షోరా అంటే సాల్ట్ పెట్రీ అండ్ ఓపియం. ఈ సాల్ట్ పెట్రీ కానీ ఓపియం కానివ్వండి, ఎక్కడి నుంచి మంచి క్వాలిటీ అనేది యూరోపియన్స్కి ఎక్కడి నుంచి దొరికింది అని చెప్పి అడుగుతున్నాడు. ఓపియం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా, నేపాల్, బీహార్ గొడవలు ఈ ఓపియం వల్లనే జరుగుతాయి కదా. సరే, నేపాల్కి బ్రిటిష్ ఇండియాకి మధ్య గొడవలు దీని వల్లనే జరుగుతాయి కదా. ఎస్, మరి ఆన్సర్ ఏమవుతుంది, ఓపియం ట్రేడ్ నేపాల్కి, చైనాకు, బ్రిటిష్కి మధ్య జరుగుతాయి కదా. ఎస్, మరి ఆన్సర్ ఏం కావాలా, ఆ కనెక్టివిటీ బీహార్ నుంచే వస్తుంది కదా ఇండియాకు. సో ఆన్సర్ ఇస్ బీహార్ అండి, ఆన్సర్ ఇస్ బీహార్. మన బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో మాత్రమే కాకుండా నేపాల్ వాళ్ళతో వార్ చేస్తారు, గుర్తుందా. నేపాల్ వాళ్ళతో చేస్తారు, బర్మాతో చేస్తారు, ఆఫ్ఘనిస్తాన్తో చేస్తారు, టిబెట్తో కూడా చిన్న జరుగుతాయి కదా. టిబెట్తో కూడా జరుగుతాయి, అలాగే భూటాన్తో కూడా జరుగుతాయి. ఓకే, సో చుట్టుపక్కల దాంట్లో నుంచి కూడా జరగడం జరిగింది. సో ఆన్సర్ ఇక్కడ ఏంటి, బీహార్ అండి. బీహార్ నుంచే యూరోపియన్స్ కి మంచి సాల్ట్ పెట్రీ కానివ్వండి, ఓపియం కానివ్వండి, బీహార్ నుంచే వచ్చింది. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, who remarked about the East Indian Company that the company is an anomaly but it is part of a system where everything is an anomaly అని చెప్పి ఎవరన్నారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్, వారెన్ హాస్టింగ్స్. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు, ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ ఇట్లా ఇచ్చి ఇది ఎవరన్నారు అని చెప్పేది యూపీఎస్సీలో అడుగుతారు, చాలాసార్లు అడుగుతారు. ద కంపెనీ ఈజ్ అన్ అనోమలీ బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అనోమలీ అని చెప్పి ఎవరన్నా అడుగుతున్నాడు. ఆప్షన్స్, వారెన్ హాస్టింగ్స్,
మకౌలే, లార్డ్ క్లేవ్ అండ్ హెన్రీ డుండాస్. మరి దీన్ని ఎవరన్నారండి? బ్రిటిష్ పొలిటీషియన్ అండ్ హిస్టోరియన్ అయిన మకౌలే దీన్ని అనడం జరిగింది. బేసిక్గా ఆయన ఇండియాలో లా కమిషన్ కి హెడ్ గా పనిచేశాడు. అలాగే ఇండియాలో సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లా మెంబర్ గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. ఓకే, ద ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, ఎస్, దాన్ని ఈయననే తయారు చేయడం జరిగింది. ఓకే, ఐపీసీ మొన్న దాకా ఉండే కదా, ఇప్పుడేమో కొత్తగా బిఎన్ఎస్ తీసుకొచ్చుకున్నాం. ఎస్, మరి అప్పుడు ఈయననే తయారు చేయడం జరిగింది. మరి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియాలో he had an important role in making English education in India. ఇండియాలో మన యూరోపియన్ ఫిలాసఫీని కానివ్వండి, సైన్స్ని కానివ్వండి, ఇండియాకు యూరోపియన్ లిటరేచర్ని కానివ్వండి తీసుకొచ్చి ఈయననే మరి ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఈయన ఇంప్రింట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఆయననే ఈస్ట్ ఇండియన్ కంపెనీస్ యొక్క పాలసీస్ మీద ఈ కమెంట్ని చేయడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ద డచ్ ఎస్టాబ్లిష్ ద ట్రేడింగ్ సెంటర్స్ ఇన్ ఇండియా? ట్రేడింగ్ సెంటర్స్ డచ్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ అంటున్నాడు. ఆ మ్యాప్ చూడండి, ఫస్ట్ పేజ్లో ఉన్న మ్యాప్ చూడండి, పీపీటీలో ఉన్న మ్యాప్ మీకు అర్థమైపోతుంది. మరి డచ్ వాళ్ళు ఎక్కడెక్కడ చేసిరంటే, డచ్కి ఈస్ట్లో ఉండే, వెస్ట్లో ఉండే, అన్నిట్లో ఉండే. ఎస్, నాగపట్నం ఉండే, చిన్సురా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, మచిలీపట్నం మాట్లాడుకున్నాం, సూరత్ మాట్లాడుకున్నాం, భరూచ్ మాట్లాడుకున్నాం, పాట్నా ఇందాకనే చెప్పాను, కొచ్చిన్లు ఉండే. సో ఆల్ ఆఫ్ ద ఎబో అండి, అన్నిట్లో కూడా ఉండే. సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద ఎబో. Now coming on to the next question, with reference to the treaty of Aix-la-Chapelle, ఫస్ట్ కర్ణాటిక్ వార్ యొక్క ట్రీటీ కదా 1748, which of the following statements are correct? yes, స్టేట్మెంట్ చూడండి. ఎస్, ఇందాకే చెప్పాను ఫస్ట్ కర్ణాటక వార్ సంబంధించిన ట్రీటీ అని. మరి ఆ వార్ ఎండ్ కాదానికి ఇదే కదా పనిచేసింది. ఎస్, మరి స్టేట్మెంట్ కరెక్ట్. ద ఇంగ్లీష్ గాట్ బ్యాక్ మద్రాస్. ఎస్, మరి ఫ్రెంచ్ వాళ్ళు మద్రాస్ని ఒక్యుపై చేసుకుంటారు కదా, మరి అలెక్స్-లా-చాపెల్లే ట్రీటీతోని ఫ్రెంచ్ వాళ్ళు మద్రాస్ని ఇంగ్లీష్కి ఇచ్చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ సి, బోత్ 1 and 2 అండి, రెండు విషయాలు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, with reference to the causes of the success of British and failure of French in India, which of the following statements are correct? బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో సక్సెస్ కావడానికి, ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో ఫెయిల్ కావడానికి కింద ఇచ్చే రెండు స్టేట్మెంట్లో ఏవి రీజన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. గెటింగ్ హ్యూజ్ వెల్త్ అండ్ మ్యాన్ పవర్ ఫ్రమ్ కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ బై బ్రిటిష్. ఎస్, బెంగాల్ని బ్రిటిష్ వాళ్ళు గెలుపొందడం ద్వారా వాళ్ళకి అక్కడి నుంచి డబ్బు వచ్చింది, అలాగే ఆ బెంగాల్ రాజుల దగ్గర నుంచి మ్యాన్ పవర్ కూడా వచ్చింది కింద ఆంధ్రాలో జరుగుతున్న యుద్ధాలు, సౌత్లో జరుగుతున్న యుద్ధాలు చేయడానికి. ఎస్, రాబర్ట్ క్లైవ్ తీసుకొచ్చింది కదా. ఎస్, మరి అది కరెక్ట్ స్టేట్మెంటే కదా. ఎస్, నావెల్ సుపీరియారిటీ, ఇది ఇందాకే మాట్లాడుకున్నాం. బ్రిటిష్ యొక్క నావెల్ సుపీరియారిటీ అనేది చాలా 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 గొప్పదని చెప్పి, మరి దానికి ఫ్యూయల్ అయిన డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, బెంగాల్ నుంచి రావడం జరిగింది. ఓకే, సో మరి రెండు స్టేట్మెంట్లు కరెక్టే. మరి ఆన్సర్ ఏమవుతుంది? సి, బోత్ 1 and 2 అవుతుంది కదా. ఎస్, సి, బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సి, బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి ఏమున్నాయి. ఆపరేషన్ పోలో వాజ్ లాంచ్డ్ టు ఇంటిగ్రేట్ ద పోర్చుగీస్ టెరిటరీస్ ఇంటూ ఇండియన్ యూనియన్ అంట. ఇది కరెక్టా? ఆపరేషన్ పోలో తెలంగాణ వాళ్ళకి 100% తెలుస్తుంది. హైదరాబాద్ సంస్థానంని ఇండియాలో ఇంటిగ్రేట్ చేయడానికి దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో జేఎన్ చౌదరి ఆధీనంలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. మరి పోర్చుగీస్ టెరిటరీస్ని ఇండియాలోకి ఇంటిగ్రేట్ చేసింది ఎప్పుడు? 1961లో. మరి దానికోసం చేసిన నెహ్రూ గారు అప్పుడు నిర్వహించిన ప్రోగ్రామ్ పేరేం పేరు? ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్. ఓకే, 1961. రైట్.
ఒక రకంగా ఈ ఆపరేషన్ విజయ్ తోని పోర్చుగీస్ ని ఇండియా నుంచి వెళ్ళగొట్టడం అనే రీజన్ వల్లనే మనకు ఇండో చైనా వార్ 1962లో జరిగినప్పుడు యూరోపియన్ ఫోర్సెస్ బ్రిటిష్ కానీ ఫ్రెంచ్ కానీ యూరోప్లో ఉన్న కంట్రీస్ ఇండియాకు సపోర్ట్గా రాకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పి అంటారు. ఓకే, అంబిగ్యూటీ ఉంది, బట్ దెర్ ఇస్ ఏ డిస్కషన్ లైక్ దట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్, ఫ్రెంచ్ పొసిషన్స్ ఇన్ ఇండియా వేర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇండియన్ యూనియన్ త్రూ ఆపరేషన్ విజయ్ అంట. ఇది కరెక్టా? ఇది కూడా తప్పే. ఎందుకు? ఫ్రెంచ్ పొజిషన్స్ ఇండియాకి 1954లో ఇంటిగ్రేట్ అయినాయి. జస్ట్ డిప్లొమాటిక్ ఛానల్స్ త్రూ చర్చలు చేసి నెహ్రూ గారు మరి ఫ్రాన్స్ని ఇండియాలోని ఫ్రాన్స్ టెరిటరీస్ని ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఏం టెరిటరీస్? ఆ పాండిచేరి ఇవన్నీ ఉండే కదా, పాండిచేరి, కరైకల్, మేహ్, యానం, వాటిని 1954లో చేశారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అది యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచేరిగా ఉండింది. సో మరి రెండూ తప్పే కదా. మరి ఆన్సర్ ఏమవుతుంది? నైదర్ 1 nor 2. ఆపరేషన్ విజయ్ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది. ఆపరేషన్ విజయ్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 1961లో దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా కండక్ట్ చేశారు? ఫ్రాన్స్గా కాదు కదా, పోర్చుగల్కి వ్యతిరేకంగా ఆపరేషన్ విజయ్ని 1961లో కండక్ట్ చేయడం జరిగింది. మరి ఓన్లీ గోవా మాత్రమే ఇండియాలోకి వచ్చిందా? గోవా మాత్రమేనా? కాదు కదా, గోవాతో పాటు డియు అండ్ డమాన్ కూడా, మరి డమాన్ అండ్ డియు కూడా ఇండియాలో ఇంటిగ్రేట్ కావడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్ అనేది డిప్లొమాటిక్ మిషన్ కాదండి, ఇట్ ఈస్ ఎ మిలిటరీ యాక్షన్. ఇట్ ఈస్ ఎ మిలిటరీ యాక్షన్ టేకెన్ బై ఇండియన్ గవర్నమెంట్ అండర్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, రైట్. సో రెండు స్టేట్మెంట్స్ తప్పే. నైదర్ 1 nor 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. Now coming on to the next question. Arrange the following in correct chronological sequence. చూద్దాం ఏమున్నాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ పోర్చుగీస్ పొజిషన్స్ ఇంటూ ఇండియన్ యూనియన్ ఇందాకే మాట్లాడాం కదా. ఆపరేషన్ విజయ్ ఎప్పుడని చెప్పాను? 1961. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ ఇండియన్ యూనియన్ ఎప్పుడు? September 17th, 1948. ఓకే, రైట్. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫ్రెంచ్ పొజిషన్స్ ఇంటూ ఇండియన్ యూనియన్ ఎప్పుడు? ఇది ఎప్పుడు జరిగింది? ఫ్రెంచ్ పొజిషన్స్ ఇందాక మాట్లాడాం కదా 1954, బట్ 1954 నవంబర్ 1 రోజు జరిగింది. ఓకే, 1954 నవంబర్ 1 రోజు జరిగింది. మరి ఇది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. క్రోనాలజికల్ సీక్వెన్స్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ వెనక నుంచే రావాలా. సో 2, 3, 1 ఎక్కడుంది ఆన్సర్? ఏ. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆ టైంలో ఓన్లీ బ్రిటిషర్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం, కానీ అప్పటికి స్టిల్ పోర్చుగీస్, ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో ఉండే. మరి ఇండియాలో చాలా చాలా సంస్థానాలు కూడా ఉండే. అవన్నిటినీ కూడా ఇండియాలో విలీనం చేయాల్సిన పరిస్థితి ఉండే. మరి ఇండియాలో అన్ని ఇండియన్ రాజుల చేతుల్లో ఉన్న టెరిటరీస్ని ఇండియాలో యూనియన్ చేపించింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన సెక్రటరీ విపి మీనన్. ఈయన ఒక బుక్ కూడా రాసిండు, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని చెప్పి. ఆ బుక్ పేరు ఇంపార్టెంట్. అలాగే మరి ఫారెన్ కంట్రీస్కి ఇంకా ఇండియాలో మిగిలిన పొజిషన్స్ ఇండియాలో విలీనం చేపించింది జవహర్లాల్ నెహ్రూ గారు అండి. ఎందుకంటే అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ కమ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈయననే చూసేవాళ్ళు. ఎక్స్టర్నల్ అఫేర్స్కి ఒక మినిస్టర్ ఉంటుండే, బట్ స్టిల్ ఈయనకు ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎప్పటి నుంచో చాలా అలవాటు ఉన్న విషయం కాబట్టి నెహ్రూ గారే చూసేవాళ్ళు. అందువల్ల ఈయన విలీనం చేపించిండు. మరి బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, ఇండియాలో జరుగుతున్న విషయాలు లోపల లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఈయన చేతి కిందకి వస్తాయి కాబట్టి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇది చేయించడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఈస్ 2, 3 and 1. ఓకే, రైట్. ఐ హోప్ మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను. రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ మధ్య ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా, అందుకే క్వశ్చన్ స్టార్టింగ్లో మీకు డైరెక్ట్ క్వశ్చన్ కింద ఆన్సర్ చెప్పేసిన, కానీ తర్వాత ఇట్లా మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్లు, ఎంసీక్యూలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, రైట్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. ప్రింటింగ్ ప్రెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా. కరెక్టా? ప్రింటింగ్ ప్రెస్ని ఇండియాకు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిరా? కాదు కదా. ఎవరు తీసుకొచ్చిరు? గుర్తుందా? పోర్చుగీస్ వాళ్ళు దీన్ని మొట్టమొదటిసారిగా ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 1556లో తీసుకురావడం జరిగింది. ఎందుకు? మన బైబుల్ ఉంది కదా, బైబుల్ని వాళ్ళు ఇక్కడ ప్రింట్ చేసి జనాల్ని మన క్రిస్టియానిటీలోకి ట్రాన్స్ఫర్ చేయడం దానికి వాడారు, కన్వర్ట్ చేయడానికి దీన్ని వాడారు. మరి బైబుల్ని ప్రింట్ చేసేవాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా ప్రింట్ చేశారు తర్వాత కాలంలో. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ద ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియా వాజ్ సెటప్ ఎట్ గోవా ఇన్ 1556. కరెక్టే కదా, ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడాం కదా. పోర్చుగీస్ వాళ్ళు 1556లోనే గోవాలోనే తీసుకొచ్చారు. ఎందుకు? వాళ్ళు 1530 నుంచి వాళ్ళ క్యాపిటల్ సిటీ వాళ్ళ హెడ్ క్వార్టర్, పోర్చుగీస్ యొక్క హెడ్ క్వార్టర్ ఇండియాలో 1530 నుంచి గోవానే కదా. మరి గోవాలోనే పెట్టేది. రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు కదా. పోర్చుగీస్ అన్నాను కదా. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ తప్పు, సెకండ్ కరెక్ట్. మరి ఆన్సర్ ఏమవుతుంది? B2 ఓన్లీ. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పాలసీ ఆఫ్ బ్లూ వాటర్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ బై ఆల్బర్క్యూ. ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, కాకపోతే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి చూద్దాం మళ్ళీ ఒకసారి. పాలసీ ఆఫ్ బ్లూ వాటర్, ఇండియాలో ఇండియాతోని ట్రేడ్ మేము మాత్రమే చేయాలి, పెద్దగా చేయాలి అని చెప్పి అరేబియన్స్ని, ఇండియన్ ఓషన్ని మా ఆధీనంలో ఉంచుకొని ట్రేడ్ చేద్దామని చెప్పి ఇది ఒక కంట్రీ వాళ్ళు తీసుకొచ్చారు. మరి అది ఎవరు? పోర్చుగీస్. మరి దాన్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసింది ఆల్బర్క్యూఆ? కాదండి, దాన్ని స్టార్ట్ చేసింది ఫ్రాన్సిస్కో డి ఆల్మేడా. మరి ఆల్బర్క్యూ తీసుకొచ్చిన పాలసీ ఏంటి? పాలసీ ఆఫ్ ఇంపీరియలిజం. అంటే పోర్చుగీస్ని ఇండియాలో ఎక్స్టెండ్ చేస్తూ పోయింది పాలసీ ఆఫ్ ఇంపీరియలిజం. అలాగే చుట్టుపక్కల దేశాల్లో, శ్రీలంకలో మరియు అటు మలేషియా అటు సైడ్ కూడా ఇంక్రీజ్ చేయడంలో ఈయన ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసిండు ఆల్బర్క్యూ. సో మరి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫ్రాన్సిస్కో డే ఆల్మేడా మేడ్ ఎ ఫ్రెండ్లీ ట్రీటీ విత్ శ్రీకృష్ణదేవరాయ. కరెక్టా? శ్రీకృష్ణదేవరాయతోని పోర్చుగీస్ చేసుకున్న ఫ్రెండ్లీ ట్రీటీ 1511లో. మరి అప్పుడు అసలు చేసింది ఎవరు? ఆల్బర్క్యూ. ఓకే, సో మరి సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. మరి 2 స్టేట్మెంట్లు తప్పే. మనకేమో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు, మరి 2 స్టేట్మెంట్లు తప్పే కాబట్టి మనకు ఆన్సర్ ఈస్ నైదర్ 1 nor 2 అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ ట్రూ అంటున్నాడు. చూద్దాం. పైన ఇచ్చిన 2 స్టేట్మెంట్లు ఏమున్నాయి? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ who converted lakhs of fishermen to Christianity was a Dutch missionary. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఫ్రాన్సిస్ జేవియర్ ఇండియాకి వచ్చి ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో చాలా మంది, దగ్గర 7 లక్షల మంది వరకు ఇండియాలో వీళ్ళని కన్వర్ట్ చేస్తాడు. మరి ఆయన డచ్ మిషనరీ అని చెప్పి అడుగుతున్నాడు. ఆయన డచ్ మిషనరీయా? కాదు కదా. ఆయన ఏ దేశానికి చెందినవాడు? ఈజ్ ఎ పోర్చుగీస్. ఈయన వల్లనే, ఈయన చేసిన పనులు మరియు పోర్చుగీస్ వాళ్ళు చేసిన దాని వల్లనే ఇండియాలో క్రిస్టియానిటీ అనేది బాగా పెరగడం జరిగిందండి. మెయిన్గా పోర్చుగీస్ వాళ్ళు, స్టేట్మెంట్ తప్పు, మెయిన్గా పోర్చుగీస్ వాళ్ళు ట్రేడ్కి అండ్ ఇవాంజలైజేషన్ అంటే కన్వర్షన్ ఆఫ్ పీపుల్ ఇంటూ క్రిస్టియానిటీ, ఈ రెండుకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు. ఇవాంజలైజేషన్కి మన కేఏ పాల్ గారు ఎప్పుడు ఇవాంజలైజేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, చూడండి కావాలంటే. ఇవాంజలైజేషన్ అంటే అది కన్వర్షన్ ఆఫ్. మరి దీన్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసింది పోర్చుగీస్. మరి అప్పటి జీసస్ అయిన ఫ్రాన్సిస్ జేవియర్, ఈయన ఇండియాకి 16th సెంచరీలో రావడం జరిగింది. మరి వచ్చి మరి గోవాలోను తమిళనాడులోను ఉన్న ఫిషర్మెన్ పీపుల్, మనం ఇప్పుడు తెలంగాణలో బెస్త వాళ్ళు అంటాం కదా, బెస్త వాళ్ళని ఈయన 7 లక్షల మంది బెస్త వాళ్ళని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయించాడు. ఓకే, రైట్. సో
ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఈజ్ ఏ పోర్చుగీస్ మిషనరీ, డచ్ కాదు. నెక్స్ట్, ద మమ్మీ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ ఈజ్ స్టిల్ ప్రిజర్వ్డ్ ఇన్ బామ్ జీసస్ బసిలికా ఆఫ్ గోవా. కరెక్టా? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. బేసిక్గా ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, వన్ ఆఫ్ ద చర్చెస్ ఇన్ గోవా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. బసిలికా ఆఫ్ బామ్ జీసస్ గోవాలో ఉంటుంది. గోవాకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి చూసి వస్తారు. మరి అక్కడ ఆయన మమ్మీ ఇంకా ప్రిజర్వ్ చేసింది ఉందా? ఎస్, ఉందండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మరి ఈ స్టేట్మెంట్ ఏది మాత్రం తప్పు, స్టేట్మెంట్ బి కరెక్ట్ కాబట్టి మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏమడిగిన ట్రూ అని అడిగాడు, నాట్ ట్రూ అనలే. సో ఆన్సర్ ఇస్ బి టూ ఓన్లీ. ఐ హోప్ మీకు ఎక్స్ప్లెనేషన్ సరిపోయిందని అనుకుంటున్నాను. ఫ్రాన్సిస్ జేవియర్ మీద క్వశ్చన్స్ చాలా సార్లు వచ్చినాయండి, ఎందుకంటే ఆయన కన్వర్షన్స్ చేయించిండు ఇండియాలో కాబట్టి మరి ఆయన మీద క్వశ్చన్స్ వచ్చాయి. మరి ఈయనకు సంబంధించిన స్టాచ్యూ సమాధి నేను చూశాను అని చెప్పి మార్కోపోలో అన్నాడు అనే విషయాలు కూడా మనము చూసాం కదా. ఎస్, క్రిస్టియానిటీ ఇండియాలో ఉంది అని చెప్పడానికి అది కూడా ఒక మేజర్ రీజన్ కదా. ఎస్, now coming on to the next question, consider the following statements. Santom was the only Portuguese settlement in Tamil coast. తమిళనాడు కోస్ట్లో ఉన్న పోర్చుగీస్ సెటిల్మెంట్ ఓన్లీ శాంతోమ్ మాత్రమే అంటున్నాడు. కరెక్టా? ఎస్, కరెక్టేనండి. శాంతోమ్ మాత్రమే మెయిన్గా వీళ్ళకి ఎక్కడుండే, సౌత్ ఇండియాలో కొచ్చిలో ఉండే, కేరళ ప్రాంతంలో ఎక్కువగా ఉండే. తమిళ్ కోస్ట్ అంటే ఇటు సైడ్ కదా, ఈస్టర్న్ కోస్ట్, ఇక్కడ చాలా తక్కువ ఉండే. మరి అందులో సెంతోమే ఒకటి అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్. మనము పోర్చుగీస్ యొక్క స్టేషన్స్ ఎక్కడెక్కడ చూసుకుంటే కాలికట్లుండే, కన్నూర్లుండే, క్రాగనూర్లుండే, కొచ్చిలుండే, గోవాలుండే. ఫస్ట్ పోర్చుగీస్ సెటిల్మెంట్ కాలికట్లో పెట్టిరు. ఓకే, కానీ వాళ్ళ క్యాపిటల్ సిటీ ఫస్ట్ ఇక్కడ ఉండే, కొచ్చిన్లో ఉండే. ఓకే, కొచ్చిన్లో ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఉండే, తర్వాత గోవాకు ట్రాన్స్ఫర్ చేసిరు పోర్చుగీస్ వాళ్ళు. మరి కొంకన్ కోస్ట్లో ఎక్కడ ఉండే వీళ్ళకు? కొంకన్ కోస్ట్ అంటే ఏదని చెప్పాను, గోవా నుంచి కిందికి. ఓకే, రైట్. మరి కొంకన్ కోస్ట్లో గోవాలో ఉండే, ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ సిటీ అదే కాబట్టి. మరి మహారాష్ట్ర ఆ ఏరియాలో బాంబేలో సాల్సెటీ అండ్ బేసిన్లో ఉండే, రైట్. మరి తమిళనాడులో మాత్రము ఓన్లీ ఒకటి ఉండే, దట్ ఈస్ శాంతోమ్ అండి. ఓకే, రైట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక డచ్ సెటిల్మెంట్స్ కూడా మనం ఇందాక డచ్ సెటిల్మెంట్స్ చూసాం కదా, ఒక దగ్గర ఆల్ ఆఫ్ ద ఎబో ఆర్ కరెక్ట్ అని చెప్పాను. ఎస్, మరి అవి కాకుండా ఇంకొన్ని కూడా ఉండే, అదేందో ఇక్కడ మనం చూద్దాం. కొంకన్ కోస్ట్లో ఓన్లీ వెన్గుర్లా వాజ్ ద ఓన్లీ డచ్ సెటిల్మెంట్ ఇన్ కొంకన్ కోస్ట్ అని చెప్పి అంటున్నాడు. కరెక్టా? ఎస్, కరెక్టే. వెంగుర్లా అనేది గోవాకు దగ్గరలో ఉంటుందండి, అక్కడ మాత్రమే వీళ్ళకు డచ్ సెటిల్మెంట్ ఉండే. ఒరిస్సా కోస్ట్లో ఉండే వీళ్ళకు, బాలసోర్లో ఉండే, బెంగాల్ కోస్ట్లో ఉండే, ఆంధ్రాలో చాలా ఎక్కువ ఉండే, మచిలీపట్నం అని, భీమిలీపట్నం అని, నిజాంపట్నం అని ఇట్లా ఆంధ్రాలో ఉండే. మరి తమిళనాడు కాడ పులికట్లో ఉండే, బెంగాల్లో చిన్సురా, హూగ్లీ, కాసిం బజార్ ఇట్లా చాలా దగ్గర ఉండే. కానీ ఇట్ సైడ్ వెస్టర్న్ కోస్ట్లో మాత్రము వీళ్ళకు ఓన్లీ వెంగుర్లాలో మాత్రమే ఉండే. వెస్టర్న్ కోస్ట్ అంటే ఐ మీన్ ఆ కొంకన్ అట్ సైడ్ అంటున్నా. కిందికి వచ్చిన కొద్దీ సూరత్, కొంకన్లో మాత్రం ఇక్కడనే ఉండే, మళ్ళీ సూరత్లో ఉండే పైన, కానీ కొంకన్లో మాత్రం ఈ ఒక్క దగ్గరనే ఉండే, దట్ ఈస్ వెంగుర్లా. సో ఆన్సర్ ఏమవుతుంది? రెండు స్టేట్మెంట్లు కరెక్టే కదా. సో ఆన్సర్ ఇస్ both 1 and 2 అండి. both 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, సో ఇవ్వండి మనము ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్కి సంబంధించిన విషయం మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవా. ఇప్పుడు నేను మాట్లాడిన అన్నిటి మీద కూడా టాపిక్స్, క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. యూపీఎస్సీలో
టీఎస్పిఎస్సిలో, ఏపీపీఎస్సిలో, ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగిన ఎగ్జామ్స్లో నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద క్లాస్, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ఆల్సో డూ షేర్ ఇట్ టు అదర్స్ అండి. వేరే వాళ్ళకు కూడా, ఫ్రెషర్స్ ఉన్నారు కదా, ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళకు, క్లాసెస్ వినలేని వాళ్ళకు ఒకసారి షేర్ చేయండి. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 Academy. T1 Academy ఛానల్లో దగ్గర 2700 వీడియోస్ ఉన్నాయండి. అన్నీ కూడా ఫ్రీ వీడియోసే, ఫ్రీ కంటెంటే. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ తెలంగాణ వాళ్ళకు తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ వాళ్ళకు ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ ఫ్రీగానే చెప్పడం జరిగింది. ఇంకా యూపీఎస్సీ వాళ్ళకు ఇంటర్నల్ సెక్యూరిటీ లాంటి సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఎన్విరాన్మెంట్, ఇలా అన్ని టాపిక్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. క్లాసెస్ ఉన్నాయండి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ దిస్. థ్యాంక్ యూ.